Good evening to everyone. See, every Saturday 6 to 8 p.m. class అవుతుంది కరెంట్ అఫైర్స్. సో ఇట్ విల్ బి బైలింగ్వల్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఈ వీక్ ఎన్విరాన్మెంట్, ఈ రిమైనింగ్ పార్ట్ ఏమంటే నెక్స్ట్ వీక్, ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేస్తాం. మోస్ట్లీ థీమాటిక్ బేస్డ్, సబ్జెక్ట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఒక 5 to 10 minutes న్యూస్ పేపర్ చూద్దాం. ఈరోజు న్యూస్ పేపర్ ఒక 5 to 10 minutes న్యూస్ పేపర్ చూద్దాం. ఎందుకంటే సబ్జెక్ట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంది, వీలైనంత తక్కువ టైం ఇస్తాం న్యూస్ పేపర్కి. సో యాక్చువల్లీ హిందూ పేపర్ డిస్కస్ చేద్దాం. ఒక 5 to 10 minutes ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఎగ్జామ్కి అడగగలరో, స్కోప్ ఫర్ ఎగ్జామ్కి ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. అందులో ఫస్ట్ వన్ మెయిన్ ఎడిషన్లో తమిళనాడు గవర్నమెంట్ ప్లాన్స్ టు రీఎనాక్ట్ బిల్స్ యాజ్ గవర్నర్ రవి విత్ హోల్డ్ అసెంట్ అని ఉంది. యాక్చువల్లీ ఈ ఇష్యూ అనేది ఇది ఒక్క స్టేట్లోనే కాదు, మనం చూసామంటే తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఎక్కడైతే నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్ ఉన్నాయో, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, లైక్ పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, ఏవైతే స్టేట్స్ ఉన్నాయో అక్కడ గవర్నర్కి, అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్కి ఇటువంటి ఫైట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మేజర్గా ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ, లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి, అందులో మేజర్గా ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏంటంటే బిల్స్ ఏవైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేస్తుందో వాటికి ఎటువంటి సిగ్నేచర్ అనేది ఇవ్వట్లేదు అనమాట. గవర్నర్ రిజెక్ట్ చేయట్లేదు, అసెంట్ సిగ్నేచర్ ఇవ్వట్లేదు, జస్ట్ విత్ హోల్డ్ చేస్తున్నాడు అనమాట. అట్లా విత్ హోల్డ్ చేసుకుంటా పోతే ఇప్పుడు మనది డెమోక్రసీలో ఎలెక్టెడ్ బాడీయే సుపీరియర్ అనమాట. నామినేటెడ్ బాడీస్, ప్రెసిడెంట్, వీళ్ళందరూ జస్ట్ నామినల్ అథారిటీ, ఎలక్టెడ్ బాడీ సుపీరియర్. అటువంటి ఎలక్టెడ్ బాడీ ఒక బిల్ ఎందుకు తీసుకొస్తారంటే పీపుల్స్కి ఏదో ఒక నీడ్, ఏదో ఒక గ్యాప్ ఫిల్ చేయడానికి ఒక బిల్ అనేది తీసుకొస్తారు. సపోజ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ తీసుకొచ్చారు, దే వాంట్ టు బ్యాన్ ఆన్లైన్ గేమ్స్, ఎందుకంటే పీపుల్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది అన్నట్టు. నీట్ బిల్ తీసుకొచ్చారు, వాళ్ళ స్టేట్లో నీట్ అనేది అంత కరెక్ట్ కాదని వాళ్ళు ఫీల్ అయ్యారు అనమాట. ఇట్లా డిఫరెంట్ బిల్స్ అనేది తీసుకొస్తున్నారు. ఈ బిల్స్ని గవర్నర్ ఐదర్ సైన్ చేయాలి లేకపోతే రిజెక్ట్ చేయాలి. కానీ కేవలం అట్లా దాని మీద కూర్చొని ఆ బిల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారనమాట. రిజెక్ట్ చేస్తే కనీసం వాళ్ళు ఏదో ఒకటి చేయగలుగుతారు మళ్ళీ. సో అది ఇష్యూ, మేజర్ ఇష్యూ. అట్లా చేయొచ్చా అంటే అబ్సల్యూట్లీ రాంగ్. మనం కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ ఫాలో అవుతున్నాము. ఏదైతే డెమోక్రసీ స్పిరిట్ ఏదైతే ఉందో ఆ స్పిరిట్ కింద గవర్నర్ అనేవాడు న్యూట్రల్గా పాటించాలన్నమాట. కానీ మన దగ్గర ఏంటంటే జనరల్గా గవర్నర్స్ అనేవాడు పొలిటికల్ అపాయింట్ మెంబర్స్ ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే రూల్ చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నారనమాట. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంది, మనకి ఇటువంటి పాలిటీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దాని బేసిస్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమున్నాయి అనేది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి ఆర్టికల్ 155 అనమాట. సో ఆర్టికల్ 155 ఏంటది? అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్. సో ఆర్టికల్ 155 అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్ అనమాట, ఇది మేజర్. నెక్స్ట్ ఆర్టికల్ ఇన్ ఇష్యూ, కాంట్రవర్సీలో ఏ ఆర్టికల్ ఉంది అనేది చూస్తే ఆర్టికల్ 200. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్కి ఈసారి ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టికల్ 200. ఆర్టికల్ 200 ఏం చెబుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆర్టికల్ ఏం చెప్తుంది, 200 ఏం చెప్తుంది అంటే ఒక గవర్నర్ యొక్క పవర్స్ ఏంటంటే ఐదర్ యూ హ్యావ్ టు గివ్ అసెంట్, సంతకం పెట్టు, లేదా రిజెక్ట్ చేసుకోవచ్చు, లేతే యూ కెన్ విత్ హెల్డ్ అనమాట, విత్ హోల్డ్, దాన్ని పెట్టుకోవచ్చు వాళ్ళు. నెక్స్ట్ మూడోది ఏంటంటే ప్రెసిడెంట్కి పాస్ చేయొచ్చు. మరి ఏదైనా నేషనల్ సెక్యూరిటీ ఇష్యూవో, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కాంకరెంట్ లిస్ట్లోకి ఏమైనా వెళ్తుందా, లేకపోతే ఏదైనా కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ ఇంపాక్ట్ చేస్తున్నా అటువంటి టైంలో వాళ్ళ ఆ బిల్లుని ప్రెసిడెంట్కి పంపించచ్చు అనమాట. ఈ మూడు చేయాలి. కానీ ఇప్పుడున్న గవర్నర్స్ ఎక్కువ మంది విత్ హోల్డ్ చేస్తున్నారు. సో ఇది అగైనెస్ట్ ద కాన్స్టిట్యూషన్ అనేది మేజర్ ఇష్యూ అనమాట. సో ఇప్పుడు విత్ హెల్డ్ చేశారు, తర్వాత రీకన్సిడర్ చేసి అసెంబ్లీకి మీరు రీకన్సిడర్ చేసి మళ్ళీ పంపించండి అని చెప్పొచ్చు గవర్నర్. అలానే కొన్ని బిల్స్ రీకన్సిడర్ చేయమని పంపించారనమాట. ఇప్పుడు ఆ రీకన్సిడర్ చేసిన బిల్స్, క్వశ్చన్ ఏంటంటే రీకన్సిడర్ చేసిన బిల్స్ మళ్ళీ గవర్నర్కి పంపిస్తే అతను విత్ హోల్డ్ చేయగలడా లేదా, అదే ఎగ్జామ్లో అడగబోయే క్వశ్చన్ నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన విత్ హోల్డ్ చేశాడు, దానికి ఏం టైం పీరియడ్ లేదు కాబట్టి నేను ఎన్ని రోజులని పెట్టుకుంటున్నాడు అనమాట. సరే అని రీకన్సిడర్కి మళ్ళీ పంపించాడు. రీకన్సిడర్ చేసిన దాన్ని మళ్ళీ అసెంబ్లీకి వచ్చింది, మళ్ళీ పాస్ చేస్తాను అంటున్నాడు సీఎం స్టాలిన్. ఇప్పుడు మళ్ళీ పంపించిన దాన్ని విత్ హోల్డ్ చేయొచ్చా చేయకూడదు అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రీకన్సిడర్డ్ బిల్ కెనాట్ బి విత్ హోల్డ్ బై ద గవర్నర్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. రెస్ట్ ఆఫ్ ద థింగ్ జస్ట్ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి.
ఏవైతే పవర్స్ ఉన్నాయో అవి చూసుకోండి. దీనికి కన్క్లూషన్ అనేది ఏం లేదు. బేసిక్గా ఏంటంటే పొలిటికల్ విజ్డమ్ అండ్ పొలిటికల్ ఏదైతే కాన్స్టిట్యూషనల్ ఎథిక్స్ ఉంటాయో అవి ఫాలో అవ్వాలి. గవర్నర్ అనేవాడు విత్ ఇన్ వాళ్ళ పరిధిలో ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం దీనికి సొల్యూషన్ ఏం రాగలదంటే సుప్రీంకోర్టు అనేది ఒక టైం లైన్ పెట్టగలదన్నమాట. సో మ్యాక్సిమం సుప్రీంకోర్టు ఒక టైం లైన్ అనేది పెడుతుంది. సో అది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనము మోస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఈసారి మీరు లోపలికి వెళ్తే 10th పేజ్లో పిఎం స్ట్రాంగ్లీ కండెమ్స్ సివిలియన్ క్యాజువాలిటీస్ ఇన్ ఇజ్రాయిల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ అని ఉంది. అక్కడ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ అనేది ఒకటి రైట్ నౌ జరుగుతుంది. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అందరు రాసుకోండి. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్. ఫస్ట్ వన్ ఎప్పుడు జరిగింది ఎవరైనా చెప్పగలరా? G20 ఫాలో అయ్యే వాళ్ళు అందరూ చెప్పగలరు యాక్చువల్లీ. 2023 జనవరిలో జరిగిందనమాట. ఫస్ట్ అదే వర్చువల్ మీటింగ్ జరిగింది. ఫస్ట్ వన్ ఇది ఎందుకంటే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి నేను చెప్తున్నాను. ఫస్ట్ వన్ జాన్ 2023లో జరిగింది అనమాట. దిస్ ఎ వర్చువల్ మీటింగ్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే దిస్ ఎన్ ఇండియా లెడ్ ఆర్గనైజేషన్ అనమాట. ఇండియా వాళ్ళు ఏ విధంగా అయితే కొన్ని పొలిటికల్ పార్టీస్ వీక్ సొసైటీలో ఉన్న వీక్ పీపుల్స్ను లేదా ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళని అపీస్ చేస్తారో సిమిలర్ అనమాట. మనం కూడా ఏంటంటే ఏదైనా పూర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడము, ఏదో చైనా కూడా చేస్తుంటుంది ఇటువంటి వాడికి అటువంటి చేసి మనం వాళ్ళని ఒక ట్రాక్ మీద తీసుకొచ్చి మనకి యుఎన్ఎస్సి లాంటి వాటిలో, యునైటెడ్ నేషన్స్ వాటిలో ఓటింగ్ మనకు అనుకూలంగా తీసుకొని రావడం, మనం కూడా ఒక సూపర్ పవర్ అనేది ఒకటి ప్రొజెక్ట్ చేయడం కోసం మనం ఇటువంటి కండక్ట్ చేస్తుంటాము. అందులో భాగంగా ఫస్ట్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఫస్ట్ జాన్ 2023. ఇంతకుముందు మనం చాలా చేసాం. సపోజ్ వ్యాక్సిన్ మైత్రి ఉంది, దాని కింద మనం డిఫరెంట్ మోర్ దెన్ 100 కంట్రీస్కి వ్యాక్సిన్స్ అనేది ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట. సో ఇటువంటి స్కీమ్స్ చాలా లాంచ్ చేస్తూ ఉంటాం మనము. అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చాం. సో ఆ ఇనిషియేటివ్ అందరూ రాసుకోండి. వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. దక్షిణ్. ఆ ఫ్యాన్ ఏమైనా ఆఫ్ చేయగలరు ఎవరైనా? సో ఓకే, థ్యాంక్ యూ. ఆఫ్ అండ్ సో ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ దక్షిణ్. అందరు రాసుకోండి. దక్షిణ్ ఎక్స్పెషల్లీ గ్రూప్ 1లో ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఏపీఎస్సి వాళ్ళకి. అదేవిధంగా టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2లో ఐఆర్ ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్లో వాటిలో అడిగే అవకాశం ఉంటుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, దక్షిణ్ అంటే ఏంటంటే డెవలప్మెంట్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ ఇనిషియేటివ్. డెవలప్మెంట్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ ఇనిషియేటివ్ హైఫన్ గ్లోబల్ సౌత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. గ్లోబల్ సౌత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఇందులో ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. అది ఏంటంటే మీరు లాస్ట్ పారాగ్రాఫ్ చూసారంటే గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఇండియాలో జరగబోతుంది ఢిల్లీలోనే. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఢిల్లీలో జరగబోతుంది అనమాట. సో రీసెంట్గా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ జరిగింది. వెరీ ఫేమస్ సమ్మిట్ యాక్చువల్లీ. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిస్యూజ్ జరుగుతుంది అనేది ఒక సమ్మిట్ జరిగింది. ఎక్కడైనా చెప్పగలరా? యూకే జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ప్రాపర్గా ఉండాలి, అంటే ప్రాపర్ అంటే సేఫ్గా ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు డీప్ ఫేక్స్ ఉంది, ఇప్పుడు రన్నింగ్ అవుతున్న ఇష్యూ డీప్ ఫేక్స్, అది అన్సేఫ్ టు ద పీపుల్ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ మీరు రాసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ 2023 యూకేలో జరిగింది. సో సిమిలర్గా నెక్స్ట్ వరల్డ్ సెక్షన్కి వెళ్తే 12th పేజ్కి వెళ్దాము. ఇండియా హ్యాస్ క్రిటికల్ రోల్ ఇన్ దుబాయ్ క్లైమేట్ కాన్ఫరెన్స్ అని ఉంది. సో COP28 సమ్మిట్ నెక్స్ట్ అప్కమింగ్ నవంబర్లో లాస్ట్ మంత్ ఎండింగ్లో జరగబోతుంది. COP28 సమ్మిట్ దుబాయ్. మనము ఈ క్లాస్లో ఎన్విరాన్మెంట్ క్లాస్లో మొత్తం డిస్కస్ చేస్తాము. COP28, COP27 మిగతా డీటెయిల్స్ కూడా కరెంట్ అఫైర్స్ బేసిస్లో
ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ అవి డిస్కస్ చేద్దాం. జస్ట్ ఇప్పుడు దీని ప్రకారం అయితే COP28 దుబాయ్ మోస్ట్ ప్రాబబ్లీ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళొచ్చు అనమాట ఈ సమ్మిట్కి. సో అది మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎపెక్ సమ్మిట్ జరుగుతుంది. రైట్ నౌ ఎపెక్ సమ్మిట్ జరుగుతుంది. ఎపెక్ సమ్మిట్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. సో అది జరగబోతుంది. అది లాస్ ఏంజల్స్లో అవుతుంది. యుఎస్ఏ లాస్ ఏంజల్స్. సో జస్ట్ దీని కంటెక్స్ట్లో యాక్చువల్లీ ఇది ఎపెక్ కంట్రీస్ అంటే పసిఫిక్ రీజియన్లో ఉన్న అన్ని కంట్రీస్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ కవర్ అవుతాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఏంటంటే ఇండియాకి మెంబర్షిప్ లేదు. అది ఒకటి గుర్తుపెట్టుకుని, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ యూపీఎస్సీలో ఈ క్వశ్చన్ వచ్చింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియా డజంట్ హ్యావ్ మెంబర్షిప్, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియా హ్యాస్ మెంబర్షిప్ అనేసి ఈస్ట్ ఏషియా సమ్మిట్ అలాగే ఎపెక్ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఎపెక్లో ఇండియాకి మెంబర్షిప్ లేదు, బట్ ఇండియా ఈజ్ సీకింగ్ మెంబర్షిప్. ఇండియా మెంబర్షిప్ కావాలనేది మనం ట్రై చేస్తూనే ఉన్నాం. కాకపోతే అక్కడ ఉన్న కంట్రీస్ ఏంటంటే దిస్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు పసిఫిక్ రీజియన్నే, మీరు పసిఫిక్ రీజియన్ కాదు అందుకని మీకు ఇవ్వలేము అనేసి అంటున్నారనమాట. యూఎస్ఏ చైనా మాత్రం ఇందులో మెంబర్స్. సో ఇప్పుడు ఎపెక్ సమ్మిట్ ఎక్కడ అవుతుందంటే అక్కడ అవుతుంది. సో దీనికి ఇంపార్టెంట్ పసిఫిక్ రీజియన్లో ఏమేమి అగ్రిమెంట్స్ ఉన్నాయి, సమ్మిట్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాము. ఇప్పుడు ఒకప్పుడు అట్లాంటిక్ ఓషన్ చుట్టూరు అన్ని ఇష్యూస్ రన్ అయ్యాయి అనమాట. అట్లాంటిక్ ఓషన్ చుట్టూరు నాటో, సోవియట్ అంతా. ఇప్పుడు ఎప్పుడైతే చైనా డామినేటింగ్ పవర్గా ఎదుగుతుందో ఇప్పుడు ప్రెజెంట్ ఇష్యూ మొత్తం ఇండో పసిఫిక్ రీజన్కి ట్రాన్స్ఫర్ అయింది. సో చాలా వరకు ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ మొత్తం ఇండో పసిఫిక్ రీజన్ చుట్టూవే తిరుగుతాయి అన్నమాట. అందులో కొన్ని ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అనేది, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అనేది మనం సమ్మరీగా 1 minute 2 minutesలో చూద్దాము. అందులో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూ కెన్ నోట్ డౌన్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ. ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ. సో ఇది 2021, లాంచ్డ్ ఇన్ 2021. ఇది ఏంటంటే ఇప్పుడు ఇందులో మెంబర్ కంట్రీస్ ఎవరైతే, ఇండియా ఈజ్ ఎ మెంబర్, మీరు రాసుకోవచ్చు, ఇది ఇండియా ఈజ్ ఎ మెంబర్. ఇందులో ఏవైతే మెంబర్ కంట్రీస్ ఉంటాయో ఆ మెంబర్ కంట్రీస్ మధ్య ఎకనామిక్ రిలేషన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రెజెంట్ మేజర్ ఫోకస్ ఎక్కడ ఉంటుంది అంటే సప్లై చైన్స్ మీద అనమాట. చైనా ఎక్స్క్లూడెడ్. ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద యుఎస్ ఆర్గనైజేషన్స్ ప్రెజెంట్ రన్ అయ్యేవన్నీ చైనాని ఎక్స్క్లూడ్ చేస్తారు వాళ్ళు. ఒక ఎపెక్లోనే ఇండియా చైనా ఉంది, కానీ యుఎస్ఏ చైనా ఉంది, బట్ మ్యాక్సిమం చైనాని ఎక్స్క్లూడ్ చేసే ఉంటాయి. ఎందుకంటే యుఎస్ఏ యొక్క స్ట్రాటజీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు డైరెక్ట్గా ఏ కంట్రీని అటాక్ చేయరు, 1-to-1 ఫైట్కి ఎప్పుడు వెళ్ళరు వాళ్ళు. దే ఫామ్ అలైస్ అనమాట. ఎలాగైతే ఇంతకుముందు నాటో ఫామ్ అయిందో సిమిలర్గా అలైస్ ఫామ్ చేసుకుంటారు. అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా ఏదైతే చైనాకి పడన్ కంట్రీస్ ఉంటున్నాయో, జపాన్, సౌత్ కొరియా, తైవాన్, వియట్నాం, ఇండియా, ఇటువంటి ఆస్ట్రేలియా, ఇటువంటి కంట్రీస్ అన్నింటిని యూనైట్ చేసి వాళ్ళు ఏదో ఒక అలయన్స్ అనేది ఒక ఫామ్ చేస్తుంటారు అనమాట. అందులో వన్ ఆఫ్ ద అగ్రిమెంట్ ఏంటంటే ఇది ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ అనమాట, 2021. మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియా ఈజ్ ఎ మెంబర్ దాట్. అందులో ఇండియా మెంబర్ అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. బేసిక్గా మోర్ ఫోకస్ ఆన్ ఎకనామిక్ రిలేషన్స్. ఇందులోనే భాగంగా 4 pillars ఉన్నాయన్నమాట, మీరు రాసుకోవచ్చు. దేర్ ఆర్ 4 pillars అని పెట్టుకోండి. ఆ 4 pillars చెప్తాను. ఒకటి, ఫస్ట్ పిల్లర్ సప్లై చైన్ రెసిలియన్స్. సెకండ్ వన్ క్లీన్ ఎనర్జీ డీకార్బనైజేషన్. థర్డ్ వన్ taxation and anti-corruption. Fourth one fair and resilient trade. నేను ఎందుకు ఈ పిల్లర్స్ చెప్తున్నానంటే ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో కావచ్చు, ఏపీఎస్సీ గ్రూప్ 1 లాస్ట్ టైం చూసాను 2022. లాస్ట్ టైం అయితే నాకు గుర్తుంది నొమాడిక్ ఎలిఫెంట్ అని అడిగేసి అది ఇది బిట్వీన్ ఇండియా అండ్ మంగోలియా, ఇది 14th ఎడిషన్, ఇది రీసెంట్గా ఇక్కడ జరిగింది. అట్లా మల్టీ స్టేట్మెంట్, జస్ట్ మనము నొమాడిక్ ఎలిఫెంట్ అంటే బిట్వీన్ ఇండియా అండ్ మంగోలియా గుర్తుపెట్టుకుంటే సరిపోవట్లేదు. వాళ్ళు ఫర్దర్ డీపర్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారనమాట. మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ నేను ప్రతి ఒక్కరికి రికమెండ్ చేసేది. చాలామంది కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ తీసుకొని 1-liner రాసుకుంటూ ఉంటున్నారు, వాళ్ళకి అపాయింట్మెంట్ జరిగింది లేకపోతే ఈ సమ్మిట్ ఇక్కడ జరిగింది అనేది. కాదు, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది అనమాట. ఫస్ట్ యూపీఎస్సీ స్టార్ట్ చేస్తే తర్వాత వీళ్ళు కాపీ కొడుతున్నారనమాట.
మీరు ఆ సబ్మిట్ చూసుకోవాలి, అందులో థీమ్ చూసుకోవాలి, అట్లా ఫర్దర్ డీటెయిల్స్ అన్ని ఇంటీరియర్ డీటెయిల్స్ కూడా ఒక 4-5 డీటెయిల్స్ అనేది ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ ఇష్యూ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే సగం తెలుసుకుని వెళ్తే మైట్ మనం రాంగ్ పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. అరే తెలిసింది పోయింది అనేది ఇంకా ఎక్కువ బాధేస్తుంది. సో మనం ఆ దృష్టిలో పెట్టుకోవాలి. ఆ దృష్టిలో పెట్టుకొని ట్రై టు నో మోర్ కాంపోనెంట్స్ అనమాట. సో ఇక్కడ అది ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు 4 పిల్లర్స్లో ఇండియా 3 పిల్లర్సే సైన్ చేసింది. ఆ ఫస్ట్ 3 పిల్లర్స్ సైన్ చేసింది అనమాట. మీరు సైడ్ రాసుకోవచ్చు, 3 పిల్లర్స్ ఇండియా సైన్ చేసింది అనేది రాసుకోవచ్చు అనమాట. 4th పిల్లర్ ఫెయిర్ అండ్ రెసిలియంట్ ట్రేడ్ అనేది మనం సైన్ చేయలేదు. ఎందుకు మనం సైన్ చేయమంటే ఫెయిర్ అనే డెఫినేషన్ ఏదైతే ఉందో ఇది సబ్జెక్టివ్ అనమాట. ఒకరికి ఫెయిర్ అనిపించింది, ఇంకొకటి ఫెయిర్ అనిపించదు. ఫెయిర్ అంటే ఇక్కడ ట్రేడ్కి ఫెయిర్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ చూసేది లేబర్ లాసు, మళ్ళీ ఎన్విరాన్మెంటల్ లాస్ అవన్నీ చెక్ చేస్తారు, పొల్యూషన్ చేస్తున్నా లేదా అనేది. వాళ్ళ స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటాయి, మనం డెవలపింగ్ ఎకానమీగా మన స్టాండర్డ్స్ వేరు ఉంటాయి అనమాట. కాబట్టి మనం ఇటువంటి ఫెయిర్ ఆర్సెప్ జాయిన్ కాకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇదే అనమాట. ఈవెన్ ఒక ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అని ఒక అగ్రిమెంట్ ఉంది, కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్, అది కూడా మనం సైన్ చేయలేదు. ఇదే రీజన్స్ అనమాట. ఫెయిర్ అండ్ రెసిలియంట్ ట్రేడ్ అనేది మనం సైన్ చేయలేదు, మిగతా 3 కాంపోనెంట్స్ సైన్ చేసాం. సో అదొకటి. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఒకటి క్వాడ్. నెక్స్ట్ ఇంకోటి క్వాడ్ 4 కంట్రీస్ ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వాడ్ సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది ఎవరైనా చెప్పగలరా? 2024. 2023 జరిగిందా? క్యాన్సిల్ అయింది. 2023 క్యాన్సిల్ అయింది యాక్చువల్లీ. 2024 ఇండియాలో, 2023 ఆస్ట్రేలియాలో జరగాల్సింది క్యాన్సిల్ అయింది. కానీ ఇండియా ఫోర్స్ఫుల్గా చేయడం వల్ల ఏంటంటే G7 సమ్మిట్, జపాన్లో జరిగిన G7 సమ్మిట్లో ఊరికే కూర్చున్నారు, కానీ అఫీషియల్గా అయితే క్యాన్సిల్ అయింది. 2024 ఇండియాలో జరగబోతుంది. సరే ఓకే, మనకి క్వాడ్ ఒకటి ఇంకో ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఇంకోటి ఆకస్. ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ఏ అనమాట. ఇది ఒక సెక్యూరిటీ అగ్రిమెంట్. దీని కింద ఆస్ట్రేలియా సబ్మరైన్స్ కూడా పర్చేస్ చేస్తుంది. అది 2021లో లాంచ్ చేశారు. సో క్వాడ్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2021లో ఫస్ట్ ఇన్ పర్సన్ మీటింగ్ జరిగింది. క్వాడ్ గురించి ఎప్పటి నుంచో డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి, బట్ ఫస్ట్ ఇన్ పర్సన్ మీటింగ్, యూ కెన్ నోట్ డౌన్ ఆల్సో, ఫస్ట్ ఇన్ పర్సన్ మీటింగ్ ఆఫ్ క్వాడ్ లీడర్స్ ఇన్ 2021 అనమాట. సో అదొకటి. సో నెక్స్ట్ సో అవి కొన్ని ఇనిషియేటివ్స్. సో దీనికి ఇవన్నీ కౌంటర్ టు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, అదేవిధంగా మెరిటైమ్ సిల్క్ రోడ్, ఇవన్నీ వీటి కౌంటర్. ఇవన్నీ అవేంటంటే చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనమాట. డిఫరెంట్ కంట్రీస్లో అండర్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మరియు మెరిటైమ్ సిల్క్ రోడ్ కింద డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తారు. ఇక్కడ మోస్ట్ ఒకటి ఇంపార్టెంట్ రీసెంట్ అప్డేట్ ఏంటంటే గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అనేది చైనా లాంచ్ చేసింది. ఇప్పుడు ఇంతసేపు మనం క్వాడ్ ఇవన్నీ చూసాము, యుఎస్ఏ లాంచ్ చేసింది. వీటన్నిటి కౌంటర్గా గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ రీసెంట్గా 2023లో లాంచ్ చేసింది. యాక్చువల్ చాలా 1 year 2 years డిస్కషన్స్ అవుతున్నాయి, కానీ ఇప్పుడు లాంచ్ చేశారు. గ్లోబల్ సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇది భవిష్యత్తులో పెద్ద, ఎలాగైతే బ్రిక్స్, చైనా స్టార్ట్ చేసిన బ్రిక్స్ కానీ ఎస్సీఓ కానీ డెవలప్ అయ్యాయో, అదేవిధంగా దే వాంట్ టు బ్రింగ్ ఆల్ ద యుఎస్ఏ ఎనిమీ కంట్రీస్, ఇరాన్, టర్కీ, పాకిస్తాన్, ఇటువంటి కంట్రీస్ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్, ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి, వీటన్నిటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనేది వాళ్ళ ఫోకస్ అనమాట. అందుకని వాళ్ళు గ్లోబల్ సెక్యూరిటీ అలయన్స్, ఎలాగైతే అప్పుడు సోవియట్ యూనియన్ ఉందో సిమిలర్గా వాళ్ళు కూడా ఒకటి తీసుకొస్తున్నారు, అదే ఇది. సో మనము ఇంకొకటి స్పోర్ట్స్కి వెళ్దాము. స్పోర్ట్స్ 16th పేజీకి వచ్చేసరికి అల్కరాజ్ బెస్ మెద్వదేవ్ ప్లేస్ జోకోవిచ్ ఇన్ సెమీఫైనల్. సో ఇక్కడ మనం ఒకసారి టెన్నిస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. ఏటీపీ ఫైనల్స్ అంటే, ఏటీపీ టోర్నమెంట్ అంటే ఏం లేదు, ఆల్రెడీ మొత్తం ఎన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉంటాయి? 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉంటాయి. ఇవన్నీ అయిపోయినాక బెస్ట్ 8 players ర్యాంకింగ్ బేసిస్లో, సింగిల్స్లో బెస్ట్ 8 players ఓన్లీ మెన్కే ఉంటుంది. అదేవిధంగా డబల్స్లో బెస్ట్ 8 pairsని తీసుకొని వాళ్ళ మధ్య ఒక, మనకి ఎలాగైతే క్రికెట్లో ఛాంపియన్షిప్ ఉంటుందో బెస్ట్ టీమ్స్ని తీసుకొని పెడతారు, అలానే బెస్ట్ టీమ్స్ వాళ్ళకి అదే ఒక బెస్ట్ ప్లేయర్స్ 8, బెస్ట్ డబల్ ప్లేయర్స్ 8 తీసుకొని వాళ్ళ మధ్య జరిగే టోర్నమెంటే ఏటీపీ టోర్నమెంట్. సో రాసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఏటీపీ టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుంది అనేది, అది ఇటలీలో జరుగుతుంది అనమాట. ఫస్ట్ వన్ ఇటలీ. మన ఇండియన్ టీం రోహన్ బొప్పన్న వాళ్ళు సెమీఫైనల్స్ కూడా వెళ్ళారు. సో మనం చూద్దాము ఫస్ట్ అది ఏటీపీ. సో నెక్స్ట్ మనం ఫస్ట్ 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ చూద్దాము. 4లో ఫస్ట్ వన్
సో 4 రాద్దాం ఇక్కడ. మొత్తం టెన్నిస్కి 4 గ్రాండ్ స్లామ్, మిగతా అన్ని డిఫరెంట్ టోర్నమెంట్స్ అవుతూ ఉంటాయి, అంత ఇంపార్టెంట్ కాదు మనకి. ఫస్ట్ మనం కొన్ని చూసామంటే ఏముంటాయి, ఒకటి ఆస్ట్రేలియా, ఇంకోటి ఫ్రాన్స్, ఇంకోటి వింబుల్డన్, ఇంకోటి యుఎస్ఏ. సో నెక్స్ట్ ఆస్ట్రేలియాలో ఉండే కోర్ట్, టైప్ ఆఫ్ కోర్ట్ ఏంటి అని చెప్పగలరా? హార్డ్ కోర్ట్ అనమాట, దాన్ని హార్డ్ కోర్ట్ అంటారు. 3 టైప్స్ ఉంటుంది, హార్డ్, క్లే, గ్రాస్ కోర్ట్ ఉంటాయి. మనకి ఎలాగైతే స్పిన్ ఫాస్ట్ పిచెస్ ఉంటాయో అట్లా దాని ప్రకారం బాల్ యొక్క బౌన్స్ స్పీడ్ వేరీ అవుతూ ఉంటాయి. ఒకటి హార్డ్ కోర్ట్, ఫ్రాన్స్ క్లే కోర్ట్, నెక్స్ట్ వింబుల్డన్ గ్రాస్, యుఎస్ఏ హార్డ్ కోర్ట్. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ 4 టైప్స్, ఈ 4 ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆస్ట్రేలియా ఎవరు విన్ అయ్యారు? ఒకటే పాయింట్, ఈ ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యుఎస్ఏ ఒకరే విన్ అయ్యారు ఈసారి. నోవాక్ జకోవిచ్ విన్ అయ్యారు. సో వింబుల్డన్ మాత్రం ఒక్క వింబుల్డన్ అల్కరాజ్ కార్లెస్ విన్ అయ్యాడు, అతను స్పెయిన్ అనమాట. కార్లెస్ అల్కరాజ్ విన్ అయ్యారు. సో ఇతను స్పెయిన్. సో రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది టెన్నిస్కి. ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్కి ఒక అతను ఇండియా నుంచి సెలెక్ట్ అయ్యాడు. ఎవరైనా చెప్పగలరా? ఫస్ట్ ఏషియన్. ఇప్పుడు ఎలాగైతే క్రికెట్కి హాల్ ఆఫ్ ఫేమ్కి రీసెంట్గా ఒక 3 వీరేంద్ర సెహ్వాగ్, ఎడినా అదేవిధంగా దిశలో వెళ్ళారు, అలానే టెన్నిస్ కూడా హాల్ ఆఫ్ ఫేమ్ ఉంటుంది. సో లియాండర్ పేస్, వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ యాక్చువల్లీ స్పోర్ట్స్ నుంచి. దిస్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ అనమాట. ఒక టెన్నిస్ ప్లేయర్, ఎప్పుడు మన టెన్నిస్ చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, అటువంటిది టెన్నిస్ నుంచి ఒక అతను వెళ్ళాడు, అతను లియాండర్ పేస్ ఈజ్ ద ఫస్ట్ ఏషియన్ టు ఎంటర్ ఇంటూ ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్. ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్. సో ఇంకొకటి, రీసెంట్గా ఒక టెన్నిస్ ప్లేయర్కి డిప్యూటీ కలెక్టర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో. ఎవరైనా చెప్పగలరా? సాకేత్ మెయినేని, అతనికి అచీవ్మెంట్స్ చూద్దాం. సాకేత్ మెయినేని ఎవరైనా చెప్పగలరు? అతను రీసెంట్గా ఒక దాంట్లో సిల్వర్ మెడల్ వచ్చింది. రీసెంట్గా జరిగిన స్పోర్ట్స్ ఏషియన్ గేమ్స్లో, సో యూ కెన్ నోట్ డౌన్ సాకేత్ మెయినేని అండ్ రామ్ కుమార్ రామనాథన్ won సిల్వర్ మెడల్ అట్ ద ఏషియన్ గేమ్స్లో సరే నోట్ డౌన్, మీరు రాసుకోండి మళ్ళీ. ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది టెన్నిస్లో. ఏ కేటగిరీ? మిక్స్డ్ డబల్స్లో వి గాట్ గోల్డ్ మెడల్. ఆ పేరు ఎవరు? రోహన్ బొపన్నా అండ్ రుతుజా భోస్లే. You can note down, all these are very important points from tennis, very important points. So Rohan Bopanna, Rutuja Bhosle won gold medal in mixed doubles tennis at Asian Games. So that is most important points relating to tennis. So we will move to the environment current affairs. If you want any topic we can discuss from newspaper. If anyone want any topic we can discuss. But so my objective is to comprehensively cover all the current affairs relating to environment. Last 9 to 10 months నేను ఏదైతే లాస్ట్ ఎన్విరాన్మెంట్ మోస్ట్లీ ఈరోజు ఏదైనా మిస్ అయిన చాప్టర్ ఉంటే నెక్స్ట్ క్లాస్ చేస్తాము. ఈ రోజు వరకు ఉన్న అప్డేట్ వరకు కరెంట్ అఫైర్స్ ఐ విల్ ట్రై టు కవర్ లాస్ట్ 1 yearలో ఉన్నవన్నీ. అదేవిధంగా కొంచెం రిలేటెడ్ స్టాటిక్ కూడా కవర్ చేద్దాం, ఎందుకంటే చెప్పిన మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఏదైనా ఇష్యూ ఇప్పుడు న్యూస్లో ఉందంటే దాని రిలేటెడ్ స్టాటిక్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా, ఇప్పుడు సపోజ్ నాకు గవర్నర్ ఇష్యూ ఉంది కాబట్టి గవర్నర్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉందన్నమాట.
కాబట్టి మనం ఆ డైమెన్షన్లో కూడా చూసుకోవాలి. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ biodiversity conservation. First we'll start with the biodiversity conservation, later climate change, next we'll go for the pollution related current affairs. So last class we did little bit of project tiger. I just want to revise that project tiger so that it will be a holistic coverage for me also. Why I am giving subject also, because you too can prepare and come to the class. మీరు కూడా కొంచెం చూసుకొని వస్తే మీకు రివిజన్లా ఉంటుంది అనేది నా ముఖ్యమైన ఆబ్జెక్టివ్, అంతమించి ఏమి లేదు. అందుకే నేను ఎన్విరాన్మెంట్ అనేది చెప్పాను లాస్ట్ టైము. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ చేస్తాం, తర్వాత ఎన్విరాన్మెంట్ మిగిలిన టైం ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేస్తాం. సో బిఫోర్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ గ్రూప్ 1 గ్రూప్ 2 TSPSC అండ్ APPSC ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు ఈ కోర్స్ రన్ అవుతూనే ఉంటుంది. అప్పుడు వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ప్రతి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో first we'll start with the project tiger. So relating to tiger, whatever in news we'll try to cover that. So project tiger was launched in 1973. So one second. Project tiger was launched in 1973. సో ప్రాజెక్ట్ టైగర్ కింద వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టైగర్ రిజర్వ్స్ అనేది పెడతారనమాట. డిఫరెంట్ టైగర్ రిజర్వ్స్ అనేది పెడతారు. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ థింగ్ ఏంటంటే రీసెంట్గా కొన్ని కొత్త టైగర్ రిజర్వ్స్ అనేది వచ్చిందనమాట. సో ఫస్ట్ లాస్ట్ 3 టైగర్ రిజర్వ్స్ అనేది చూద్దాం ఏమేమి వచ్చాయనేది. అందులో ఒకటి రామ్గా విష్దారి టైగర్ రిజర్వ్. ఇది ఏ స్టేట్లో? సో నోట్ డౌన్, రామ్గా విష్దారి టైగర్ రిజర్వ్, రాజస్థాన్. సో నెక్స్ట్ ఇంకోటి ఏమైనా చెప్పగలరా? రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఇన్ యూపీ. నెక్స్ట్ వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్. దుర్గావతి టైగర్ రిజర్వ్ ఇన్ ఎంపీ. సో ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో ఉన్న టైగర్ రిజర్వ్స్ ఏందో కూడా మనం చూసుకోవాలన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న టైగర్ రిజర్వ్ ఏంటి? నాగార్జున సాగర్ శ్రీశైలం అనమాట. తెలంగాణ కవాల్. అమరాబాద్ టైగర్ రిజర్వ్ కూడా ఉంది. ఆఫ్టర్ బైఫర్కేషన్ అయినాక దాన్ని సపరేట్గా క్లాసిఫై చేశారంట. సో అది కూడా ఒకటి. నెక్స్ట్ ఈ వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ ఉందో అది 2 వైల్డ్ లైఫ్ శాంచురీస్ క్లబ్ చేసి పెట్టారనమాట. సో ఆ 2 కూడా రాసుకోండి. నౌర్దేయి, ఇంకోటి దుర్గావతి. నౌర్దేయి, నౌరాదేహి దుర్గావతి వైల్డ్ లైఫ్ శాంచురీస్ మెర్చ్ చేసి అది ఫామ్ అయిందనమాట. సో నెక్స్ట్ ఇంకొక 2 టైగర్ రిజర్వ్స్ ఇంకా NTC అప్రూవ్ చేసింది, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. అది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది? 2006లో ఎస్టాబ్లిష్ అయింది నేషనల్ టైగర్. యూ కెన్ నోట్ డౌన్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2006. ఎందుకంటే మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇటువంటివి కూడా వస్తుంటాయి అన్నమాట. సో నెక్స్ట్ దాని హెడ్ ఎవరు? NTCA హెడ్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనమాట. సో ఇక్కడ ఇంకో 2 టైగర్ రిజర్వ్స్ అనేది NTCA అప్రూవ్ చేసింది. యాక్చువల్లీ టైగర్ రిజర్వ్స్ అప్రూవ్ చేయడం, ఒకటి ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. NTCA అప్రూవ్ చేయాలి, తర్వాత స్టేట్స్ నోటిఫై చేస్తాయి అనమాట. అట్లా రీసెంట్గా ఒక 2 అప్రూవ్ చేయబడ్డాయి, బట్ స్టిల్ ఇంకా నోటిఫై కాలేదు. అందులో ఒకటి దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్. యూ కెన్ నోట్ డౌన్, దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, అరుణాచల్ ప్రదేశ్. ఇంకోటి దెబ్రీగాహ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఎక్కడ? ఒడిస్సా. సో ఇట్ ఈజ్ ఇన్ ఒడిస్సా. ఈ 2 అప్రూవ్ అయినాయి, బట్ స్టిల్ ఇంకా నోటిఫై చేయలేదన్నమాట. సో నెక్స్ట్ ఒక స్టాటిక్ బేస్డ్ క్వశ్చన్. ఇప్పుడు ఒక టైగర్ రిజర్వ్ ఉంది, సపోజ్ ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ శ్రీకాళహస్తి ఉంది. స్టేట్ గవర్నమెంట్ డీనోటిఫై చేయగలదా? ఇప్పుడు రేపు నుంచి నాకు టైగర్ రిజర్వ్ అనేది అప్రూవ్ చేయడం వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ ప్రొటెక్షన్ స్కీమ్ ఒకటి ఉంటుంది, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్. 60:40 రేషియోలో ఫండ్స్ వస్తాయి. మనకి ఏదో రేపు డిఫరెంట్ రీజన్స్తో డీనోటిఫై చేయాలనుకుంటున్నాం, అలా డీనోటిఫై చేయొచ్చా?
చేయాలంటే ప్రాసెస్ చేయలేము, డీనోటిఫై డైరెక్ట్ చేయలేదు, దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఎవరైనా ప్రాసెస్ చెప్పగలరా? ఎందుకంటే ఇట్ క్యాన్ బి ఆస్క్డ్ స్టాటిక్ క్వశ్చన్స్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ అనమాట. సో ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ NTCA అండ్ అప్రూవల్ ఆఫ్ NBWL, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, NTCA రికమెండ్ చేయాలి. ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ NTCA అండ్ ఆన్ ద అప్రూవల్ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, అప్రూవ్ చేసినాకే డీనోటిఫై చేయగలరు. ఈవెన్ బౌండరీస్ మార్చాలన్నా సరే, టైగర్ రిజర్వ్స్కి బౌండరీస్ పెంచాలన్నా తగ్గించాలన్నా సేమ్ ప్రాసెస్. NTCA అనేది అప్రూవ్ చేయాలి, రికమెండ్ చేయాలి, NBWL అనేది అప్రూవ్ చేయాలన్నమాట, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. దీని యొక్క చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. యూ కెన్ నోట్ డౌన్ ఇన్ ద బ్రాకెట్ ప్రైమ్ మినిస్టర్ రాసుకోండి. ఎందుకంటే ఒక టాపిక్ చదివినప్పుడు కాంప్రహెన్సివ్ అండ్ ఇంటిగ్రేటెడ్గా చదవాలన్నమాట. మనం ఏదో ఒకసారి చదివి ఇంకోసారి ఇంకొక NBWF అని చదవకూడదు అనమాట. ఎక్కడైతే వస్తుందో అది అక్కడే చదవాలి. క్వశ్చన్ ఎక్కడైనా రావచ్చు, ఐ మీన్ టైగర్లు అడగచ్చు, ఎలిఫెంట్ దగ్గర అడగచ్చు, ఎక్కడైనా అడగచ్చు. బట్ మనకు ఒక టాపిక్, ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే అది ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయితే ఖచ్చితంగా మనం అక్కడే చదవాలి. ఇప్పుడు టెన్నిస్ వచ్చిందంటే టెన్నిస్ మొత్తం మనం అక్కడే చదవాలి. అంతేగాని ఈరోజు కరెంట్ అఫైర్స్ మళ్ళీ రేపు ఎక్కడో మన నోట్స్ ప్రిపరేషన్ కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవ్వాలన్నమాట. టెన్నిస్ అనే హెడ్డింగ్ కింద అన్ని కరెంట్ అఫైర్స్ రావాలి, లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి టెన్నిస్కి అనేది. అలా చదివితే మనకి గుర్తుంటుంది. ఈరోజు ఒకటి ఆస్ట్రేలియా ఓపెన్ చదివి తర్వాత కొన్ని రోజులకి మనము US చదివితే అంటే డిఫరెంట్ చదివినప్పుడు మర్చిపోతాం అండ్ వీళ్ళు కన్ఫ్యూజ్ అనమాట. అలా కాకుండా అంటే ఒక చోట రాసుకోండి. అదేవిధంగా ఇది కూడా NBWL, అక్కడ మీరు బ్రాకెట్లో ప్రైమ్ మినిస్టర్ రాసుకోండి. నేను కొంచెం డీటెయిల్ నోట్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే టైం కన్స్టెంట్, మనం అన్ని కవర్ చేయాలి కూడా. మీరు వీలైతే రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఎక్కడైనా కావాలంటే చెప్పండి, ఐ విల్ డిక్టేట్ ద డీటెయిల్ నోట్స్ అనమాట. చాలా చెప్పగలం వాటి గురించి, NBWL గురించి, బట్ మనం చేయగలం. సో అది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టేటస్ ఆఫ్ టైగర్ 2022 వచ్చింది. అంటే టైగర్ యొక్క పాపులేషన్, స్టేటస్ ఆఫ్ టైగర్, యూ కెన్ కీప్ ఏ సైడ్ హెడ్డింగ్ స్టేటస్ ఆఫ్ టైగర్ 2022. ఏంటంటే టైగర్ సెన్సస్ చేస్తారనమాట. సో టోటల్ ఎన్ని టైగర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో? 3167. యూ కెన్ నోట్ డౌన్ టోటల్ టైగర్ పాపులేషన్ ఇన్ ఇండియా 316. వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ కూడా జరిగింది. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ ఎన్విరాన్మెంట్ సిలబస్ ఉన్న బయోడైవర్సిటీ అనే కాన్సెప్ట్ ఉంది అంటే అందరికి గుర్తు వచ్చేది ఫస్ట్ టైగరే అనమాట. మనం కూడా టైగర్తోనే స్టార్ట్ చేస్తాం, ఇంపార్టెంట్ కాబట్టి. సో పాపులేషన్ 3167. హైయెస్ట్ పాపులేషన్ ఏ స్టేట్లో ఉంది? మధ్యప్రదేశ్. నోట్ డౌన్, హైయెస్ట్ పాపులేషన్ ఇన్ మధ్యప్రదేశ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, హైయెస్ట్ పాపులేషన్ ఏ టైగర్ రిజర్వ్లో ఉంది అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఏ టైగర్ రిజర్వ్లో ఉన్నాయి? జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్. ఇది యాక్చువల్లీ లేటెస్ట్గా మారింది, ఇంతకుముందు వేరేది ఉండేది, ఇప్పుడు జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ వచ్చిందనమాట. సో హైయెస్ట్ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్, అది ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంది. సో నోట్ డౌన్ ఇన్ బ్రాకెట్, నోట్ డౌన్ ఉత్తరాఖండ్. సో జిమ్ కార్బెట్ అనేది వెరీ ఫస్ట్ టైగర్ రిజర్వ్ కూడా, ఆఫ్ కోర్స్ ఇదే ఫస్ట్ టైగర్ రిజర్వ్ జిమ్ కార్బెట్ అనేది. సో నోట్ డౌన్ జిమ్ కార్బెట్ ఫస్ట్ టైగర్ రిజర్వ్. సో నెక్స్ట్, సో టైగర్ డే ఎప్పుడు? July 29th. యూ కెన్ నోట్ డౌన్ July 29th. నెక్స్ట్, రీసెంట్గా టైగర్ అండ్ ఎలిఫెంట్ కన్జర్వేషన్ని డివిజన్ మెర్జ్ చేసి ప్రాజెక్ట్ టైగర్ అండ్ ఎలిఫెంట్ డివిజన్ పేరు కింద మార్చారు. ఇట్ కమ్స్ అండర్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనమాట. సో అది. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ఫర్ టైగర్ చూద్దాం ఊరికే బ్రీఫ్గా. ఒకటి గ్లోబల్ టైగర్ ఫోరం. గ్లోబల్ టైగర్ ఫోరం అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే దాని యొక్క సెక్రటేరియట్ మన న్యూఢిల్లీలో ఉంది, అందుకు ఇంపార్టెంట్. గ్లోబల్ టైగర్ ఫోరం. క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఫస్ట్ మా ఆప్షన్ ఏంటంటే టైగర్ ఇచ్చి, సెకండ్ గ్లోబల్ టైగర్ ఫోరం సెక్రటేరియట్ ఈజ్ ఇన్ న్యూఢిల్లీ అంటారనమాట. 2-3 మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఇన్ డీటెయిల్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో గ్లోబల్ టైగర్ ఫోరం సెక్రటేరియట్ ఈజ్ ఇన్ న్యూఢిల్లీ అనమాట. నెక్స్ట్ గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్ ఉంది. గ్లోబల్, వెరీ ఇంపార్టెంట్, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్. సో అందులో 13 రేంజ్ కంట్రీస్, ఏవైతే 13 కంట్రీస్లో టైగర్స్ ఉంటాయో, ఇండియా, మయన్మార్, నేపాల్, భూటాన్ అన్నీ ఉంటాయన్నమాట. 13 కంట్రీస్, మొత్తం 13 కంట్రీస్ గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్. సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ అదేంటో చెప్పగలరు ఎవరైనా? డబులింగ్ ఆఫ్ టైగర్ పాపులేషన్ అనమాట. సో నోట్ డౌన్ సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ 2010, బ్రాకెట్లో 2010లో వచ్చింది. 2022 కల్లా టోటల్ పాపులేషన్ డబల్ చేయాలన్నమాట. రీసెంట్గా యాక్చువల్లీ ఒక 3-4 days బ్యాక్ న్యూస్లో ఉంది, 60% ఇంక్రిమెంటే వచ్చిందంట.
వీళ్ళు డబల్ చేయాలనుకున్నారు సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ కింద. బట్ ఓవరాల్ వరల్డ్ వైడ్ టైగర్ పాపులేషన్లో 60% ఇంక్రిమెంట్ వచ్చిందంట యాక్చువల్లీ. సో సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ డబులింగ్ ఆఫ్ టైగర్స్ బై 2022కి డబల్ చేయాలి, అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్లోనే అది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరంటే WWF, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. WWF is the implementing agency. Worldwide Fund. Next, most important recent organization actually International Big Cat Alliance. మనం చెప్పగలరా ఏంటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్? ఎవరు స్టార్ట్ చేశారు? ఇండియా. అందుకే ఇంపార్టెంట్, ఇండియా స్టార్ట్ చేసే ఆర్గనైజేషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. లాంచ్డ్ ఇన్ 2019 బై ఇండియా, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. సో అందులో ఉన్న 7 బిగ్ క్యాట్స్ అని మనం నోట్ చేసుకుందాము. 1 టైగర్, 2 లయన్, 3 లెపర్డ్, 4 స్నో లెపర్డ్, 5 చీతా, 6 జాగ్వర్, 7 పూమా. సో that is relating to tiger. So we'll move to the elephant. టైగర్ యొక్క కరెంట్ అఫైర్స్ అది స్టార్టింగ్ కొంచెం మిస్ అయ్యి ఉండొచ్చు. స్ట్రైప్స్, నేషనల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నీ ఉంటాయి, మనకి ఇంపార్టెంట్ కాదు. బట్ కరెంట్ అఫైర్స్ అయితే అవి మోస్ట్లీ లాస్ట్ 1 yearలో ఉన్న న్యూస్ రిలేటింగ్ టు టైగర్. విల్ మూవ్ టు ఎలిఫెంట్. నౌ ఎలిఫెంట్. సో ఎలిఫెంట్ కేవ్స్ ఎక్కడున్నాయో చెప్తారా? ఎలిఫెంట్ కేవ్స్ విన్నారు? ఎలిఫెంట్ కేవ్స్ మహారాష్ట్ర. ఎలిఫెంట్ కేవ్స్. ఎలిఫెంట్ బీచ్ గోవా కాదు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యాక్చువల్లీ. ఎందుకు ఎలిఫెంట్ బీచ్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ క్వశ్చన్, ఇది చాలా వెరీ బ్యూటిఫుల్ బీచ్, ఇండియన్ గవర్నమెంట్ డెవలప్ చేయాలనుకుంటుంది. అక్కడ హ్యావ్లాక్ అని ఒక ఐలాండ్ ఉంటుంది, దాని పేరు మార్చారు, ఎవరైనా చెప్పగలరా? స్వరాజ్ దీప్ ఐలాండ్. ఆ ఐలాండ్లో ఉన్న బీచే ఎలిఫెంట్ బీచ్ అనమాట. అది ఒకటి, జస్ట్ దే మైట్ ఆస్క్ ఇన్ ద జోగ్రఫీ సమ్ టైమ్స్. నెక్స్ట్, ఎలిఫెంట్ రిజర్వ్ ఏదైనా ఉందా ఆంధ్రప్రదేశ్లో? మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎలిఫెంట్ రిజర్వ్ ఏమైనా ఉందా? రాయల ఎలిఫెంట్ రిజర్వ్ అని ఒకటి ఉంది. సో రాయలసీమలోంచి రాయల. సో నోట్ చేసుకోండి, రాయల ఎలిఫెంట్ రిజర్వ్ ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. సో ఎక్కడుంటాయి ఎలిఫెంట్స్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో? చిత్తూరు. సో నెక్స్ట్, మామూలుగా ఒక మిలిటరీ ఎక్సైజ్ ఉంది ఎలిఫెంట్ పేరు మీద, నొమాడిక్ ఎలిఫెంట్, ఇండియా మంగోలియా. సో నొమాడిక్ ఎలిఫెంట్, ఇండియా మంగోలియా. సో మనము రీసెంట్గా ఒక డాక్యుమెంటరీకి ఆస్కర్ అవార్డు వచ్చింది, ఎలిఫెంట్ పేరు ఉంది అందులో, ఎలిఫెంట్ విస్పర్స్. నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. దే మైట్ ఆస్క్ ఇన్ కరెంట్ అఫైర్స్ సెక్షన్, ఇండిపెండెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, దే మైట్ ఆస్క్. ఎలిఫెంట్ విస్పర్స్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీ, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీ వచ్చిందనమాట. ఇది ఎక్కడ షూటింగ్ చేశారో చెప్పగలరు ఎవరైనా? ముదుమలై టైగర్ రిజర్వ్లో షూటింగ్ చేశారు. సో యూ కెన్ నోట్ డౌన్ ఆల్సో, నో ఇష్యూ. సో నెక్స్ట్, సరే ఇప్పుడు మనము కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎలిఫెంట్ చూస్తే, రీసెంట్గా ఒక ఎలిఫెంట్ రిజర్వ్ అప్రూవ్ అయింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు మొత్తం 33 ఉన్నాయి, 33rd వన్ టెరాయి. సో నోట్ డౌన్, 33rd ఎలిఫెంట్ రిజర్వ్ దట్ ఈస్ రీసెంట్లీ అప్రూవ్డ్ అనమాట, టెరాయి ఎలిఫెంట్ రిజర్వ్. టెరాయి అంటే మన యూపీకి నేపాల్కి బోర్డర్లో ఉండే టెరాయి రీజన్, మార్షీ ల్యాండ్ అది. సో టెరాయి. నెక్స్ట్, ఒక ఎలిఫెంట్ అరికోంబన్ అనే ఒక ఎలిఫెంట్ న్యూస్లో ఉంది, ఎవరికైనా విన్నారా? యాక్చువల్లీ వెరీ కాంట్రవర్షియల్ అండ్ చాలా న్యూస్లో ఉంది ఇది, కానీ చాలామంది ఫాలో అవరు ఎక్కువ. ఇది అరికోంబన్, ఎవరైనా ఎలిఫెంట్ పేరు విన్నారా? అరికోంబన్ ఎందుకు న్యూస్లో ఉందంటే, అది ఒక ఎలిఫెంట్ ఒక కేరళలో ఒక ఫారెస్ట్లో ఉంటుందన్నమాట. అది అక్కడ ఉన్న ల్యాండ్ని బయట వాళ్ళకి పట్టా ఇచ్చారనమాట. అంటే బేసిక్గా ఎలిఫెంట్ రిజర్వ్, ఎలిఫెంట్కి ఒకటే మనకి ఎలిఫెంట్ గురించి తెలిసి, ఎలిఫెంట్ ఎప్పుడు ఒకే పాత్రలో నడుస్తుంది, అదే పాత్రలో తిరుగుతుంది అనమాట, మళ్ళీ వేరే పాత్రకి వెళ్ళదు.
ఆ పాత్లోనే వెళ్ళే పాత్లోనే వన్ ఆఫ్ ది దగ్గరలో ఏం చేశారంటే ఒక ల్యాండ్ వేరే వాళ్ళకి ఇచ్చేశారు. మనకి ఎలాగైతే జగనన్న భూ పట్టా కింద అలాగే ఇచ్చేసారనమాట ఫారెస్ట్ ఏరియాలో. ఇచ్చేస్తే వాళ్ళు ఎలిఫెంట్స్ వెళ్ళే దారిలోనే దగ్గర ఉన్నాయి, దానికి ఆకలేసింది. అప్పుడప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ విలేజెస్ మీదకి రైడ్ చేస్తున్నారు. దీనివల్ల విలేజెస్ డిస్టర్బ్ అవుతున్నారు అనేసి న్యూస్లో ఏమొస్తుంది అంటే కొంతమంది ల్యాండ్ గ్రాబింగ్ సమ్ కబ్జాదారులు ఎవరో ఉన్నారంట, వాళ్ళకి ఎలిఫెంట్ వల్ల థ్రెట్ ఉంది అంట. ఆ ఎలిఫెంట్ని అక్కడ తీసేయగలిగితే వాళ్ళకి ఏవో బెనిఫిట్స్ ఉంటాయంట. వెనక ఒక ల్యాండ్ మాఫియా ఉంది అని న్యూస్లో రాస్తున్నారు. ఈ ల్యాండ్ మాఫియా గవర్నమెంట్ నుంచి ప్రెషర్ తీసుకొచ్చి ఈ అరికొంబన్ అనే ఒక ఎలిఫెంట్ అక్కడి నుంచి ట్రాన్స్లొకేషన్ అని దాన్ని అక్కడి నుంచి తీసేసి తమిళనాడు పెరియార్ టైగర్ రిజర్వ్కి ఫస్ట్ కలక్కాడు ముదంతరై అని టైగర్ రిజర్వ్ ఉంది, అక్కడికి తీసుకెళ్లారనమాట. ఇదేంటంటే ఎలిఫెంట్స్కి ఉన్న బిగ్గెస్ట్ గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ హోమ్ వైపు ఎప్పుడు ట్రావెల్ చేస్తారంట. వాళ్ళ హోమ్ ఎక్కడ ఉంటుందో కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారంట. మైట్ బి అది మనకు తెలియదు అది ఏ విధంగా అనేది. వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుందంట, ఒక 300-400 కిలోమీటర్స్ మళ్ళీ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుందంట వెనక్కి. దానివల్ల మధ్యలో చాలామంది విలేజెస్ డిస్టర్బ్ అవ్వడం, అగ్రికల్చర్ ఫీల్డ్స్ డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది అనమాట. దాన్ని మళ్ళీ మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు పెరియార్ టైగర్ రిజర్వ్ తీసుకొచ్చారు. రైట్ నో పెరియార్ టైగర్ రిజర్వ్లో ఉందన్నమాట. ఇది అక్కడ హ్యూజ్ పబ్లిక్ న్యూస్ అయింది. ఎన్విరాన్మెంటలిస్టు కన్జర్వేషనిస్ట్ ఎవరైతే ఉంటారో మీరు వచ్చి తన ల్యాండ్ని ఆక్రమించేసి ఈరోజు మీరు దాన్ని అక్కడి నుంచి వేరే చోటుకి తీసుకెళ్ళిపోతున్నారు. అదేమో తన సొంత గృహానికి మళ్ళీ తిరిగి రావాలని ప్రయత్నిస్తుంది. దీని మీద రైట్ నో ఒక ఫిలిం కూడా చేస్తున్నారు అనమాట, ఒక మూవీ కూడా వస్తుంది కేరళలో. సో అందుకని ఆ నేమ్ ఒకటి ఇంపార్టెంట్. రీసెంట్లీ ఏ స్పీషీస్ ఇన్ ద న్యూస్ లేదా యానిమల్ ఇన్ ద న్యూస్ అరికొంబన్, వాట్ ఈస్ దిస్ అని అడగొచ్చు అనమాట. సో అందరూ గుర్తుపెట్టుకోండి, అరికొంబన్ is an elephant which was relocated to Periyar Tiger Reserve అనమాట. పెరియార్ టైగర్ రిజర్వ్ ఇట్ వాస్ అప్రూవ్డ్ బై ద సుప్రీం కోర్ట్ కూడా. సుప్రీం కోర్టులో కేసు వేస్తే కూడా సుప్రీం కోర్ట్ యాక్సెప్ట్ చేసింది రీలొకేట్ చేయడానికి. అంటే డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. కొంతమంది నిజంగా అదే అరికొంబన్ ఎలిఫెంట్ డేంజరస్ ఆ ఏరియా అని ఒకరు, లేదు అది ల్యాండ్ మాఫియా వాళ్ళు ఫోర్స్ మీద దాన్ని షిఫ్ట్ చేస్తున్నారు తన ఏరియా నుంచి అనేసి ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఆర్గ్యూ చేస్తారు. ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అరికొంబన్ అనేది ఒక ఎలిఫెంట్. నెక్స్ట్ ఒక హాతీ మేరే సాతి విన్నారు కదా, హాతీ మేరే సాతి బేసిక్గా ఏంటంటే ఎలిఫెంట్ అవేర్నెస్ క్యాంపెయిన్స్. ఈ విధంగా రీసెంట్గా కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ తీసుకొచ్చాయి. అందులో వెస్ట్ బెంగాల్ అన్న ఫస్ట్ నోట్ డౌన్, వెస్ట్ బెంగాల్ గజమిత్ర బై వెస్ట్ బెంగాల్. సేమ్ ఎలిఫెంట్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనమాట. ఎలిఫెంట్తో ఎలా ఉండాలి, ఎలిఫెంట్ వచ్చినప్పుడు మనం ఎలా డీల్ చేయాలి, ఎలిఫెంట్ మన పొలాల వైపు రాకుండా ఎట్లా చేయాలి అని అన్నీ ఒక క్యాంపెయిన్, అంతే అవేర్నెస్ క్యాంపెయిన్. నెక్స్ట్ ఇంకోటి ప్రాజెక్ట్ గజ కోత అస్సాం, సిమిలర్ ప్రాజెక్ట్ గజ కోత. సో ఇది అస్సాం సిమిలర్, అన్నిటి యొక్క ఆబ్జెక్టివ్ ఒకటే, హాతీ మేరా సాతిలానే ఉంటాయి అవన్నీ ఆబ్జెక్టివ్స్, సిమిలర్ ఆబ్జెక్టివ్తో రన్ అవుతాయి అవన్నీ. నెక్స్ట్ మైక్ వినరం, మైక్ ఎలిఫెంట్కి సంబంధించింది. మిటిగేటింగ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్, అది ఎవరు లాంచ్ చేశారు ఈ ప్రోగ్రామ్? మిటిగేటింగ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్. సైట్స్, CITES సైట్స్, కన్వెన్షనల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ సైట్స్ లాంచెస్. అది ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోండి. హాతీ మేరే సాతి ఎవరు లాంచ్ చేశారు? మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇట్లా ప్రతిదీ అది ఎవరు లాంచ్ చేస్తారనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మైక్ అనేది మనం ఎలిఫెంట్స్ చదువుతాం కాబట్టి దానికి రిలేటెడ్ కన్జర్వేషన్ ఉంటుందో ఎవరు చేస్తారనేది అందరం గుర్తుపెట్టుకోవాలి. సో అది రిలేటింగ్ టు దట్. సో అది ప్రాజెక్ట్ ఎలిఫెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ న్యూస్. సో నెక్స్ట్ వీ విల్ మూవ్ టు ద బటర్ఫ్లై. బటర్ఫ్లై రిలేటెడ్ ఏం న్యూస్లో ఉన్నాయో చూద్దాం. సో నెక్స్ట్ ఇయర్ మేము టు బటర్ఫ్లై. రీసెంట్గా ఒక స్టేట్ వాళ్ళ యొక్క స్టేట్ బటర్ఫ్లై అనౌన్స్ చేసింది. ఏ స్టేటో చెప్పగలరా? రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్. రీసెంట్గా లేటెస్ట్ అనమాట జమ్మూ అండ్ కాశ్మీరు. ఆ బటర్ఫ్లై పేరు బ్లూ ప్యాన్సీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఒక స్టేట్ అనౌన్స్ చేసింది. యూపీఎస్సీలో కూడా అడిగారు అనమాట ఈ క్వశ్చన్. 2015 or 2016 అడిగారు. మహారాష్ట్ర అనౌన్స్ చేసింది అనమాట. ఫస్ట్ స్టేట్
to have to declare a state butterfly. First state to declare a state butterfly, Maharashtra. దాని పేరు బ్లూ మార్మోన్. బ్లూ మార్మోన్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్తో కలిపి మొత్తం 7 స్టేట్స్కి ఉన్నాయంట ఇప్పటివరకు స్టేట్ బటర్ఫ్లైస్. సో జస్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి, ఫస్ట్ బటర్ఫ్లై పార్క్ ఇన్ నార్త్ ఈస్ట్. ఆల్రెడీ బటర్ఫ్లై పార్క్ వేరే స్టేట్స్లో ఉన్నాయి. ఫస్ట్ టైం నార్త్ ఈస్ట్లో ఒక బటర్ఫ్లై పార్క్ పెట్టడం జరిగింది. ఎక్కడో చెప్పగలరా? త్రిపుర. సో నోట్ డౌన్, ఫస్ట్ butterfly park in northeast, Tripura, near Trishna wildlife sanctuary. Trishna wildlife sanctuary దగ్గర ఫస్ట్ బటర్ఫ్లై పార్క్ అనేది పెట్టడం జరిగింది నార్త్ ఈస్ట్లో. సో త్రిపురలో ఒక టైగర్ రిజర్వ్ ఉంది, ఎవరైనా చెప్పగలరా పేరు? టైగర్ రిజర్వ్ ఇన్ త్రిపుర. టైగర్ రిజర్వ్స్ అందరూ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. రైట్ నౌ 54 ఉన్నాయి. ఏ టైగర్ రిజర్వ్ ఎక్కడుందో వెంటనే చెప్పగలరనమాట. మళ్ళీ ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్లో కానీ అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా చెప్పగలరా త్రిపురలో టైగర్ రిజర్వ్? దాంఫా. దాంఫా టైగర్ రిజర్వ్. ఈవెన్ త్రిష్ణా వైల్డ్ లైఫ్ సాంచురీ కూడా చాలా ఇంపార్టెంటే అనమాట. ఒక వెట్లాండ్ ఉంది, ఎవరైనా చెప్పగలరా? త్రిపురలో వెట్లాండ్ ఒకటి ఉంది, రుద్రసాగర్ లేక్. రుద్రసాగర్ లేక్ మనం డిస్కస్ చేస్తాము వెట్లాండ్స్ ఎన్విరాన్మెంట్లో. ఊరికే ఎన్ని వెట్లాండ్స్ ఇప్పుడు ఇండియాలో అండర్ రామ్సర్ కన్వెన్షన్? 75. సరే, ఓకే. సో దాంఫా టైగర్ దట్ ఈస్. నెక్స్ట్ మనం ఫస్ట్ ఇన్ ఇండియా వైడ్ చూద్దాం. ఫస్ట్ బటర్ఫ్లై పార్క్ 2000 నోట్. ఫస్ట్ బటర్ఫ్లై పార్క్ అట్ బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్, కర్ణాటక. బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్, కర్ణాటక, 2006. 2006 అనమాట. సో నెక్స్ట్ రిలేటెడ్ టు బటర్ఫ్లై అది ఉన్న న్యూస్. నెక్స్ట్ డుగాంగ్ చూద్దాం. డుగాంగ్ విన్నారా పేరు? డుగాంగ్ ఇది న్యూస్లో ఉంది ఇప్పుడు. డుగాంగ్ స్పీషీస్ యూపీఎస్సీలో ఎన్నిసార్లు అడిగారో వాళ్ళకి 5-6 సార్లు అడుగుంటారు ఈ స్పీషీస్ యూపీఎస్సీలో. ఎందుకు యూపీఎస్సీ అంటున్నానంటే ప్రజెంట్ స్టాండర్డ్స్ యూపీఎస్సీ ఎక్స్ప్లిసిట్గా అనౌన్స్ చేస్తున్నాం యూపీఎస్సీ వైపు వెళ్ళాలి అది ఇది అనేసి. ఎన్విరాన్మెంట్ అనేది ఇప్పుడు మనకి గ్రూప్ 2లో ఉంది, గ్రూప్ 1లో సపరేట్గా మెయిన్స్లోనే ఉంది సిలబస్లో. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎన్విరాన్మెంట్లో ఉంది. సో సిన్స్ ఇట్ ఈస్ ఇన్ న్యూస్ వాళ్ళైనా స్పెషల్గా అడగాలని అడగవచ్చు. డుగాంగ్ ఈజ్ ఇట్ హెర్బివోరియస్ ఆర్ కార్నివోరస్? ఇట్స్ హెర్బివోరస్ అనమాట. సో దీనికి అదర్ నేమ్ ఐ విల్ డిక్లేర్ చేస్తాను. దీన్ని సీ కౌ అని కూడా అంటారు. దీన్ని సీ కౌ అని కూడా అంటారు. ఓన్లీ వన్ హెర్బివోరస్ మ్యామల్, సారీ హెర్బివోరస్ మెరైన్ మ్యామల్ అనొచ్చు. అంటే ఉన్న సముద్రం అన్నిట్లో హెర్బివోరస్ మెరైన్ మ్యామల్ అనమాట. ఓన్లీ వన్, ఒకటే ఒకటి అనమాట. మ్యామల్స్లో ఓన్లీ వన్, దట్ ఈస్ డుగాంగ్ అనమాట. బేసిక్గా అది సీ గ్రాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సముద్రంలో ఏదైతే కోస్ట్ దగ్గరలో సీ గ్రాస్ పెరుగుతుందో ఆ సీ గ్రాస్ మీద డిపెండ్ అవుద్ది అనమాట. ఇది ఎక్కడ అవైలబుల్ అవుద్ది ఎవరైనా చెప్పగలరా? ఇండియన్ ఓషన్లోనే ఇండియన్ కోస్ట్ ఏదైతే ఉందో మొత్తం ఓవరాల్ కోస్ట్ అన్నింటిలోనే అవైలబుల్ అవుతుంది. మేజర్ ఏరియాస్ ఎక్కడైతే అవైలబుల్ అవుతుందో తమిళనాడు, పాల్కు బే, గల్ఫ్ ఆఫ్ మన్నార్, రైట్ పాల్కు బే, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే సముద్రం కోస్ట్లో ఎక్కడైతే మేజర్ ఏరియాస్ ఉంటాయో అక్కడ, గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ కంబత్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో నెక్స్ట్ ఇది ఒక యూనియన్ టెరిటరీ యొక్క స్టేట్ యానిమల్ అండమాన్ నికోబార్. సో స్టేట్ యానిమల్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ డుగాంగ్ అనేది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీసెంట్గా
తమిళనాడు గవర్నమెంట్ ఒక ఒక ఎక్స్ప్లిసిట్గా డుగాంగ్ కన్జర్వేషన్ ఏరియా పెట్టారనమాట. అసలు మీరు నోట్ చేసుకోండి. సో తమిళనాడు గవర్నమెంట్ అనౌన్స్డ్ ఇండియాస్ ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఎలా అయితే ఉంటుందో డుగాంగ్ కోసం అనమాట. యాక్చువల్లీ ఇది తమిళనాడు గవర్నమెంట్ అనౌన్స్డ్ ఇండియాస్ ఫస్ట్ కన్జర్వేషన్ రిజర్వ్ ఫర్ డుగాంగ్, కన్జర్వేషన్ రిజర్వ్ ఫర్ డుగాంగ్ ఇన్ పాల్క్ బే. ఇన్ పాల్క్ బే. పాల్క్ బే అంటేనే తమిళనాడుకి శ్రీలంకకు ఉన్న బోర్డర్ పాయింట్, జియోగ్రఫికల్గా చూసుకోవచ్చు మీరు. పాల్క్ బే అక్కడ ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంది. ఎవరైనా చెప్పగలరా? వెరీ ఇంపార్టెంట్ బయోస్పియర్ రిజర్వ్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ బయోస్పియర్ రిజర్వ్ ఉంది అక్కడే. సో ఇదంతా ఆ రీజన్ కిందే వస్తుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో సో న్యూస్ ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ ఫస్ట్ కన్జర్వేషన్ రిజర్వ్ అనౌన్స్ చేసింది. అది కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ విల్ మూవ్ ఫర్ ద వల్చర్స్. సో వెరీ ఇంపార్టెంట్ వల్చర్స్. ఇది కూడా చాలాసార్లు క్వశ్చన్స్ వస్తూనే ఉంటుంది. దీని మీద ఎవ్రీ ఇయర్ చాలా అప్డేట్స్ వస్తుంటాయి అన్నమాట. మొత్తం ఇండియాలో ఎన్ని వల్చర్స్ ఉన్నాయి? 9 వల్చర్స్ ఉంటాయి. టోటల్ 9 వల్చర్స్ ఉన్నాయి. సో మేజర్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయంటే ఒకటి సేవ్ అని ఒకటి ఉంటుంది. సేవింగ్ ఏషియన్ వల్చర్స్ ఎక్స్టెన్షన్ అని ఒక ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. సేవింగ్ ఏషియన్ వల్చర్స్ ఫ్రమ్ ఎక్స్టెన్షన్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సేవ్ అది ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రామే, అది మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో మనము స్టాటిక్ వద్దాము. సో బేసిక్గా వల్చర్స్ అనేది ఎక్స్టెంట్ అయిపోతూ ఉన్నాయి. ఎందుకు ఎక్స్టెంట్ అవుతుందంటే ఒకటి ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఫుడ్ అవైలబిలిటీ, 2 హ్యాబిటాట్ డిస్ట్రక్షన్, అదైతే అడవులు ఉంటాయో వాడంటే డిస్ట్రాక్ట్ చేసేస్తున్నాము. మూడోది ఏంటంటే మెడిసిన్, ఒక డ్రగ్స్ ఉన్నాయి, స్టిరాయిడ్స్ ఉన్నాయి, ఆ స్టిరాయిడ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. చెప్పగలరా మోస్ట్ ఎక్కువ ఆల్రెడీ బ్యాన్ అయినది ఒకటి డైక్లోఫెనాక్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఇంకొక 2 బ్యాన్ చేశారు రీసెంట్గా. సో నోట్ డౌన్ చేసుకోండి వాటి పేరు. సో డ్రగ్స్ టెక్నికల్ అండ్ అడ్వైజరీ బోర్డ్ రికమెండెడ్ కదా, అగ్రీడ్. ఫస్ట్ రికమెండ్ చేస్తే అది అగ్రీ చేశారు. అగ్రీడ్ టు ప్రొహిబిట్ మ్యానుఫ్యాక్చర్, సేల్ and distribution of drugs ketoprofen అదొకటి. ఇంకోటి అసిలోఫెనెక్. ఈ 2 డ్రగ్స్ లేటెస్ట్గా బ్యాన్ అయినాయి అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ కరెంట్ అఫైర్స్. సెకండ్, సో వల్చర్స్ బ్రీడింగ్ సెంటర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవరైనా చెప్పగలరా ఫస్ట్ వల్చర్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారో? నాట్ వారణాసి, పంజాబ్. సారీ 1 సెకండ్, హర్యానా. రీజన్ పింజోర్, హర్యానా. సో వల్చర్ బ్రీడింగ్ సెంటర్ అనమాట ఇవి. దీని కింద వాళ్ళు ఏంటంటే 3 వల్చర్స్ని కన్జర్వ్ చేస్తారు. ఆ వల్చర్స్ ఏమేమి ఉన్నాయో నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇంకొక కొత్త బ్రీడింగ్ సెంటర్ వచ్చింది, అది ఇంకొక వేరే వల్చర్స్ అనమాట. సో నోట్ డౌన్. ఈ ఏదైతే బ్రీడింగ్ సెంటర్ ఉందో హర్యానాలో మేజర్గా ఏంటంటే ఓరియంటల్ వైట్ బ్యాక్డ్, సెకండ్ వన్ ఓరియంటల్ వైట్ బ్యాక్డ్, సెకండ్ వన్ లాంగ్ బిల్డ్, ఇంకోటి స్లెండర్ బిల్డ్. బేసిక్గా వీటి యొక్క బ్రీడింగ్ సెంటర్ అనమాట. బ్రీడింగ్ అంటే ఇంకొన్ని ఎక్కువ వల్చర్స్ వచ్చేదాకా చేస్తారు, పిల్ల వల్చర్స్, వాటిని తర్వాత రిలీజ్ చేస్తారనమాట.
సో లేటెస్ట్గా యూపీలో ఇంకో బ్రీడింగ్ సెంటర్ అనేది వచ్చింది. అదేంటంటే వరల్డ్స్ ఫస్ట్ ఏషియన్ కింగ్ వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్. ఏషియన్ వల్చర్ అనమాట అది, గుర్తుపెట్టుకోండి. వరల్డ్స్ ఫస్ట్ ఏషియన్ కింగ్ వల్చర్, ఏషియన్ కింగ్ వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఇన్ మహారాజ్గంజ్ డిస్ట్రిక్ట్ యూపీ. మహారాజ్గంజ్ డిస్ట్రిక్ట్ యూపీ. సో నెక్స్ట్ కొన్ని చోట్ల వల్చర్స్ని క్యాప్టివ్ బ్రీడింగ్ చేస్తున్నారు. ఇన్సైటివ్ కన్జర్వేషన్, ఎక్సైటివ్ కన్జర్వేషన్ అని 2 టైప్స్ ఉంటుంది. ఇన్సైటివ్ అంటే ఆల్రెడీ ఏదైతే లొకేషన్లో ఉన్నాయో, సపోజ్ టైగర్ ఆల్రెడీ వైల్డ్లో ఉంటాయి, వైల్డ్లో అక్కడే కన్జర్వ్ చేస్తే ఇన్సైటివ్ కన్జర్వేషన్. ఎక్సైటివ్ కన్జర్వేషన్ అంటే వాళ్ళని తన యొక్క ఓన్ హోమ్ల్యాండ్ కానీ తన యొక్క ఓన్ హ్యాబిటాట్ నుంచి వేరే చోటుగా తీసుకొచ్చి వాటిని మనము సురక్షితంగా పెంచుతామన్నమాట. లైక్ జూలో పెంచవచ్చు. దీన్ని క్యాప్టివ్ బ్రీడింగ్ అంటారు. అంటే విత్ ఇన్ దానికన్నా ఒక పెరిమీటర్ పెట్టి ఆ పెరిమీటర్స్లోనే వాటిని పెంచుతారనమాట. దాన్ని క్యాప్టివ్ బ్రీడింగ్ అంటారు. ఇప్పుడు వల్చర్స్ యొక్క క్యాప్టివ్ బ్రీడింగ్ కూడా, అంటే కొన్ని వల్చర్స్ ఆర్ అండర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే తెలుసు, లెస్ దాన్ 50 ఉంటాయి ఆ స్పీషీస్. మనం అలా వైల్డ్కి వదిలేసామంటే అవి ఇంకా చనిపోయే అవకాశం ఉందన్నమాట. అందుకని వాటిని ఒక క్యాప్టివ్ బ్రీడింగ్ చేసి వాటిని పెంచి తర్వాత వైల్డ్లోకి రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే హిమాలయన్ వల్చర్, నోట్ డౌన్ సార్, హిమాలయన్ వల్చర్ సారీ, ఫస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ క్యాప్టివ్ బ్రీడింగ్, ఫస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ క్యాప్టివ్ బ్రీడింగ్ ఆఫ్ హిమాలయన్ వల్చర్, హిమాలయన్ వల్చర్ ఇన్ అస్సాం. అస్సాం. నెక్స్ట్ ఇంకొక స్టేట్లో ఈ క్యాప్టివ్ బ్రీడింగ్ చేసిన వాటిని ఫస్ట్ టైం రిలీజ్ చేశారంట. సో అది వెస్ట్ బెంగాల్లో జరిగింది. సో నోట్ డౌన్ 10 క్యాప్టివ్ బ్రీడ్ 10 క్యాప్టివ్ బ్రీడ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఓరియంటల్ white backed vulture was released in open forest in West Bengal. అంటే ఒక 10 క్యాప్టివ్ బ్రీడ్ అయిన ఏవైతే ఓరియంటల్లీ వైట్ బ్యాక్డ్ వల్చర్స్ ఉన్నాయో వాటిని రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఒకటి న్యూస్ రిలేటింగ్ టు వల్చర్స్. నెక్స్ట్ ఇంకొక న్యూస్ వల్చర్స్ గురించి, అదేనా ఫస్ట్ సింక్రొనైజ్డ్ వల్చర్ సర్వే అనమాట. అంటే ఒక 3 స్టేట్స్ కలిసాయి, 3 స్టేట్స్ కలిసి ఒకేసారి, ఎందుకంటే నువ్వు ఇక్కడ చేస్తే సర్వే రేపు ఇంకో చోట చేస్తావు ఈ వల్చర్ అక్కడ కూడా ఉండొచ్చు అనమాట. ఒకేసారి అందరూ చేసుకుంటే బెటర్ అనేసి ఉద్దేశంతో ఫస్ట్ సింక్రొనైజ్డ్ వల్చర్ సర్వే వాస్ డన్ ఇన్ కేరళ, తమిళనాడు అండ్ కర్ణాటక. జస్ట్ వల్చర్ రెస్టారెంట్స్ అనే వినే ఉంటారు మీరు కాన్సెప్ట్. వల్చర్ రెస్టారెంట్ అంటే వల్చర్కి అవైలబుల్ ఫుడ్ అంతా వాళ్ళే తీసుకొచ్చి పెడతారనమాట ఒక చోట. వల్చర్స్ వచ్చి తిని వెళ్ళిపోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఏవైతే ఎక్కువ ఏరియాలో వల్చర్స్ ఉంటాయో అక్కడ వీళ్ళే చనిపోయిన కౌ కానీ బఫెల్లో కానీ ఇంకోటి ఏమైనా తెచ్చి అక్కడ పెడతారనమాట. దాన్ని వల్చర్ రెస్టారెంట్స్ అంటారు. ఇండియాస్ ఫస్ట్ వల్చర్ రెస్టారెంట్ ఏ స్టేట్లో చెప్పగలరా? యాక్చువల్లీ ఇది సౌత్ ఆఫ్రికాలో ఉండేది, ఫస్ట్ టైం వాళ్ళు లాంచ్ చేశారు. మన దగ్గర కూడా చనిపోతున్నాయి కదా, మనం కూడా ఈ కాన్సెప్ట్ బాగుంది అని ఇంట్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ వల్చర్ రెస్టారెంట్ పాన్సాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ మహారాష్ట్ర. ఫస్ట్ టైం ఇక్కడ లాంచ్ చేశారు. సెకండ్ పంజాబ్.
సో సో నెక్స్ట్ పంచకుల అనే ఒక ప్లేస్ ఉంది, ఎవరైనా చెప్పగలరు ఎక్కడో? హర్యానా పంచకుల, అక్కడ ఒక సెంటర్ ఉంది, రాసుకోండి. పంచకుల హర్యానా. ఏ వల్చర్ క్యాప్టివ్ కేర్ ఫెసిలిటీ, వల్చర్ క్యాప్టివ్ కేర్ ఫెసిలిటీ అంటే ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. వల్చర్ క్యాప్టివ్ కేర్ ఫెసిలిటీ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. సో అది వల్చర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ న్యూస్. సో నెక్స్ట్ గంగా డాల్ఫిన్, వెరీ ఇంపార్టెంట్. గంగా డాల్ఫిన్ ఇండియాస్ ఆక్వాటిక్ యానిమల్ ఏదని చెప్పగలరా? స్టేట్ గ్యాంగటిక్ డాల్ఫిన్. సో ఫస్ట్ పాయింట్ ఈస్ దట్ ఇండియా స్టేట్ యానిమల్ గ్యాంగటిక్ డాల్ఫిన్. సో ఇండియాస్ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఈస్ గ్యాంగటిక్ డాల్ఫిన్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కువ రీసెంట్ కరెంట్ అఫైర్స్ న్యూస్ ఏంటంటే గ్యాంగటిక్ డాల్ఫిన్ యొక్క రీసెర్చ్ సెంటర్, గ్యాంగటిక్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ పాట్నా. యాక్చువల్లీ 3-4 years నుంచి పెట్టాలనుకుంటున్నారు. వర్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో గ్యాంగటిక్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ పాట్నా. సో అది కరెంట్ అఫైర్స్ న్యూస్. సో సెకండ్, రీసెంట్గా ఒక స్టేట్ గ్యాంగటిక్ డాల్ఫిన్ స్టేట్ ఆక్వాటిక్ యానిమల్గా అనౌన్స్ చేశారు, యూపీ. సో నోట్ డౌన్, ఉత్తరప్రదేశ్. సో కొంత స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాము గ్యాంగటిక్ డాల్ఫిన్ గురించి. అది ఫ్రెష్ వాటర్లో ఉంటుందా, మెరైన్ వాటర్లో కూడా ఉంటుందా? అది దానికి ఇంపార్టెన్స్ పాయింట్ ఉంది. అది ఓన్లీ ఫ్రెష్ వాటర్లోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్, అది సముద్రంలో నదిలోకి వెళ్ళినాక లోపల నుంచి కూడా ఆక్సిజన్ తీసుకోవాలా, బయటకు వచ్చే తీసుకోవాలా? మ్యాండేటరీ, బయటకు వచ్చే తీసుకుంటుంది అనమాట. అందుకే డాల్ఫిన్. అది యాక్చువల్లీ డాల్ఫిన్స్ అంటేనే ఒక 30-50 seconds టైంలో ఒకసారి పైకి వచ్చి గాలి తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్తాయి అనమాట. సో ఇట్ విల్ టేక్ ఆక్సిజన్ ఓన్లీ ఫ్రమ్ ద ఓపెన్ ఎయిర్ అనమాట. సముద్రంలో తీసుకుంటాం. మిగతా ఫిషెస్ సముద్రం నుంచే ఆక్సిజన్ తీసుకుంటారు, సరే నీళ్ళలో నుంచే తీసుకుంటాయి, బట్ ఇది మాత్రం బయటకు వస్తుంది అనమాట. సో దానికి ఇంకో పేరు కూడా ఉంది, సుసు అని ఒక పేరు ఉందన్నమాట. మీకు ఏమైనా తెలిస్తే సుసు అంటారు. అది యాక్చువల్లీ గాలి తీసుకునేప్పుడల్లా ఒక సౌండ్ చేస్తాంట, సుసు. అందుకని ఆ చుట్టుపక్కల వాళ్ళు సుసు అని పేరు పెట్టారంట దానికి. సో అదే ఒకటి. నెక్స్ట్, గ్యాంగటిక్ డాల్ఫిన్ శాంచురీ ఉంది, ఎవరైనా చెప్పగలరు ఎక్కడో? అదే గంగా డాల్ఫిన్ శాంచురీ ఉంది. సో రాసుకోండి, విక్రమ్శిల గంగా డాల్ఫిన్ శాంచురీ. విక్రమ్శిల గంగా డాల్ఫిన్ శాంచురీ. గంగా డాల్ఫిన్ శాంచురీ ఇది బీహార్లో ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దానికి కళ్ళు ఉంటాయా? ఎందుకంటే సమ్టైమ్ మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్లో ఈవెన్ యూపీఎస్సీలో అయితే విచ్ ఫీమేల్ ఆర్ మేల్ విల్ లీడ్ ఎలిఫెంట్ గ్రూప్ అని కూడా అడిగారు అనమాట. అటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. అది బ్లైండా లేకపోతే కళ్ళు ఉండే? ఇట్స్ ఎ బ్లైండ్ అనమాట. ఓన్లీ సౌండ్ యూస్ చేసుకొని మూవ్ అవుతుంది. అందుకని యూ కెన్ రైట్ దట్ ఇట్స్ ఎ బ్లైండ్ యానిమల్. బ్లైండ్ ఓన్లీ మూవ్స్ త్రూ యూసింగ్ సౌండ్. బ్యాట్ ఎలాగైతే సౌండ్ యూస్ చేసుకొని మూవ్ అవుతుందో, ఇది కూడా అల్ట్రాసోనిక్ సౌండ్ రిలీజ్ చేసి దాన్ని బేస్ చేసుకొని వెళ్తుంది అనమాట. సో అది కొన్ని యూనిక్ ఫీచర్స్ అనమాట, యూనిక్ ఫీచర్స్. ఇంకొక డాల్ఫిన్ ఉంది, ఇంకొక టైప్ ఆఫ్ డాల్ఫిన్ ఉంది ఇండియాలో, ఎవరైనా చెప్పగలరా? ఇరావాడి డాల్ఫిన్. ఎక్కువ ఎక్కడ అవైలబుల్ అవుతుంది అది? నో చిలికా లేక్ ఉంది. చిలికా లేక్ ఎస్పెషల్లీ ఫేమస్ ఫర్ ఇరావాడి డాల్ఫిన్ అనమాట. యూ కెన్ నోట్ డౌన్, చిలికా లేక్ ఫేమస్ ఫర్ ఇరావాడి డాల్ఫిన్. సో అందరికీ రామ్సర్ కన్వెన్షన్ తెలిస్తే మాంట్రియాక్స్ రికార్డ్ కూడా ఐడియా ఉంటుంది. we will discuss all those things when we come to wetland. so just చిలికా లేక్ వచ్చింది కాబట్టి. మాంట్రియాక్స్ రికార్డ్ ఐడియా ఉందా? మాంట్రియాక్స్ రికార్డ్ అంటే ఏవైతే ఎకలాజికల్ క్యారెక్టర్ ఆఫ్ ద లేక్ కూడా చేంజ్ అవుతుందో, అంటే అంత డిస్ట్రక్షన్ జరిగింది, ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్, అటువంటి వాటిని మాంట్రియాక్స్ రికార్డ్లో ప్లేస్ చేస్తారు. ఫస్ట్ లేక్ టు బి ప్లేస్డ్ ఇన్ మాంట్రియాక్స్ రికార్డ్ చిలికా. మరి ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు, తీసేయడం జరిగింది. ఇప్పుడు ఏ లేక్స్ ఉన్నాయి ఇండియా నుంచి, ఏమైనా చెప్పగలరా? కియోలాడో లేక్ ఎక్కడ ఉంది? అది రాజస్థాన్. ఇంకోటి కూడా ఉంది,
మణిపూర్ ఏంటి పేరు? లోక్తాక్ లేక్. సో ఇప్పుడు రెండు ఉన్నాయి, ఒకటి కియోలాడో, ఇంకోటి లోక్తాక్ లేక్. అవి ఎందులో ఉన్నాయి? మాంట్రిక్స్ రికార్డ్లో ఉన్నాయి అనమాట. మొత్తం ఎన్ని వెట్లాండ్స్? 75 ఉన్నాయి. సో అండర్ రామ్సర్ కన్వెన్షన్. సో నెక్స్ట్ డాల్ఫిన్ అయిపోయింది. మీకు ఇంకేమైనా తెలిసినా చెప్పండి, ఇంకేమైనా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఉంటే ఇదే డాల్ఫిన్ గురించి మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నా చెప్పండి. వీల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇట్ విల్ బెనిఫిట్ టు ఎవ్రీ వన్. యాక్చువల్లీ అందరికీ బెనిఫిట్ అవుతుంది. మీకు ఇంకేమైనా అప్డేట్స్ తెలిస్తే నాకు ఇన్ఫామ్ చేయండి. ఐ విల్ డిక్టేట్ ఇన్ ద క్లాస్. సో నెక్స్ట్ చీతా ఇప్పుడు ట్రెండింగ్. ఆల్రెడీ మొన్న గ్రూప్ 1 అన్నింటిలోనే అడుగుతున్నారు ఈ ప్రాజెక్ట్ చీతా. సో రీఇంట్రొడక్షన్ ఆఫ్ చీతా ప్రోగ్రామ్. సో ఫస్ట్ చీతాస్ ఇండియాలో ఎప్పుడు ఎక్స్టింక్ట్ అయినాయి ఎవరైనా చెప్పగలరా? 1952లో ఎక్స్టింక్ట్ అయినాయి. ఇప్పుడు మనం ఏం దాన్ని ఏషియన్ చీతా అంటారు. వాటిని 2 టైప్స్ ఆఫ్ చీతా ఉన్నాయి. ఒకటి ఏషియన్, ఇంకోటి ఆఫ్రికన్. ఏషియన్ చీతా కంటే ఆఫ్రికన్ చీతా పెద్దగా ఉంటుంది, బలంగా కూడా ఉంటుంది అనమాట. అదే లైన్ ఉంటుంది, ఏషియన్ లైన్, ఆఫ్రికన్ లైన్. ఏషియన్ లైన్ బలంగా ఉంటుంది. ఆఫ్రికన్ చీతాస్లో అయితే ఆఫ్రికన్ చీతా బలంగా ఉంటుంది. సో ఈ ఆఫ్రికన్ చీతా ఏషియన్ చీతా ఇండియాలో ఎక్స్టెంట్ అయినాయి. ఇంకేదైనా కంట్రీలో ఉన్నాయా? ఇరాన్లో ఉన్నాయి. ఇంకా అది కూడా వెరీ లెస్ పాపులేషన్, కమ్స్ అంటే క్రిటికల్ ఎండేంజర్డ్ కేటగిరీ ఆఫ్ IUCN రెడ్ బుక్ లిస్ట్ అనమాట. సో ఇప్పుడు ఆఫ్రికన్ తీసుకొస్తున్నాం. ఇప్పటికి ఏ కంట్రీస్ నుంచి తీసుకొస్తున్నాం? నమీబియా, సౌత్ ఆఫ్రికా. ఎన్ని? 12 ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, 8 ఫ్రమ్ నమీబియా. సో అది ప్రాజెక్ట్ గురించి. ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరు? ఎన్టీసీఏ ఇస్ ద. సరే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ కొన్ని టైగర్స్ చనిపోయాయి, చీతాస్ చనిపోయాయి. ఎన్ని చనిపోయినా చెప్పగలరా? 6 చీతాస్ చనిపోయాయి. మొత్తం 20 వచ్చాయి కదా, అందులో 6 ఆల్రెడీ చనిపోయాయి. ఒక 3 కప్స్ కూడా చనిపోయాయి అనమాట. సో యూ క్యాన్ నోట్ డౌన్ ఆల్ దిస్ పాయింట్స్. సో 20 తీసుకొస్తే అవుట్ ఆఫ్ 20 6 డైడ్ అనమాట. 6 చనిపోయాయి. నెక్స్ట్ 3 కప్స్ కూడా చనిపోయాయి. ఆ మిగతా ఇంకోటి ఉందో దాన్ని ఏం చేస్తే క్యాప్టివ్ బ్రీడింగ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఏ శాంచురీలో రిలీజ్ చేశారు? కూనో వైల్డ్ లైఫ్ శాంచురీ. సో అది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు అది కాకుండా ఇంకో శాంచురీ కూడా షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎక్కడ అది? గాంధీ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో నోట్ డౌన్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఊరికే కొన్ని చీతాస్ పేర్లు చెప్తాను రాసుకోండి. ఎందుకంటే కొన్ని అదర్ స్టేట్ సర్వీసెస్ చూస్తే ఏంటంటే ఆ టైగర్ చీతా పేర్లు అడిగి ఇవి ఏంటి, ఇది ఏ యానిమల్ అని అడుగుతున్నారనమాట. ఆ ప్రతి ఒక్క చీతాకి పేరు పెట్టారు. ఆ పేర్లు మెన్షన్ షీషా దేనికి సంబంధించిన అడుగుతున్నారు. కొన్ని పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు నోట్ చేసుకొని బై ఛాన్స్ ఇప్పుడు ఒకవేళ మన దగ్గర ఏమైనా అడిగితే ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఆ 4 కబ్స్కి ఇచ్చిన పుట్టిన తల్లి పేరు ఏంటంటే సియాయా. సో అదర్ పేరు జ్వాల. ఏదైతే ఆ 4 కప్స్కి జన్మనిచ్చిందో ఆ చీతా యొక్క పేరు అనమాట. నెక్స్ట్ కొన్ని పేర్లు ఏవైనా చనిపోయాయో వాటి పేర్లు దాత్రి, సాషా, SHA సాషా, సూరజ్, ఉదయ్, తేజ, దక్ష్. యాక్చువల్లీ షాషా పేరు మీద అడిగారు ఒక స్టేట్ సర్వీసెస్లో. ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది ఈ పేరు, ఇది ఏ యానిమల్కి సంబంధించింది అనేసి. సో అది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 1 సెకండ్. చీతా స్టీరింగ్ కమిటీ ఒకటి ఫామ్ అయింది. యాక్చువల్లీ 11 మెంబర్స్ చీతా స్టీరింగ్ కమిటీ. అది హెడ్ బై ప్రజేష్ గోపాల్. మీరు రాసుకోవచ్చు. 11 మెంబర్ స్టీరింగ్ కమిటీ అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని మానిటర్ చేయడానికి ఒక 11 మెంబర్ స్టీరింగ్ కమిటీ ఉంది. ప్రజేష్ గోపాల్ అతని పేరు. సో అదే కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో ఓవరాల్గా అనాలిసిస్, ఈ లాస్ట్ 1 year అనాలిసిస్
ప్రాజెక్ట్ చీతా సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అంటే అంత హైలీ సక్సెస్ ఏం కాదు ఈ ప్రాజెక్టు. 1 ఇయర్ సర్వే, 1 ఇయర్ రిపోర్ట్ ఒకటి రిలీజ్ అయింది ప్రాజెక్ట్ చీతా మీద. ఆ చీతా ఏంటంటే వాళ్ళు కొన్ని 4 పారామీటర్స్ తీసుకున్నారు హైలీ సక్సెస్ఫుల్లా కాదా అనేసి. ఫస్ట్ పారామీటర్ ఏంటంటే 50% పాపులేషన్ బతకాలి, అడల్ట్ పాపులేషన్ అనేది. ఎస్, 6 చనిపోయినాయి కాబట్టి 14 బతుకున్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే ఆ నెక్స్ట్ పారామీటర్లో ఉంటుంది. ఆ నెక్స్ట్ పారామీటరు 142 డేస్, ఆన్ యావరేజ్ 142 డేస్, అది 142 మంత్స్, అన్ని చీతాస్ కలిపి 142 మంత్స్ వైల్డ్లో స్పెండ్ చేయాలన్నమాట టైము. కానీ అవి హార్డ్లీ 27 మంత్స్ కూడా స్పెండ్ చేయలేదంట. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం అవి క్యాప్టివ్ బ్రీడింగ్లోనే ఉన్నాయి. మనకి డేంజర్, దాని హెల్త్ వీక్ కనిపించినప్పుడల్లా మనం తీసుకొచ్చి క్యాప్టివ్ బ్రీడింగ్ చేసి మళ్ళీ మనం వాటిని కొంచెం హెల్త్ కేర్ తీసుకొని మళ్ళీ వాటిని పెంచి మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకని ఓవరాల్గా జస్ట్ 27 మంత్సే ఉన్నాయి, అంటే క్యూములేటివ్గా మొత్తం కలిపి 27 మంత్సే. అంటే మనం వాటిని బతికిస్తున్నాం అనమాట. యాక్చువల్లీ అది జరుగుతుంది అనమాట. వాళ్ళు ఇంకా ఈ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వలేకపోతున్నారు అనమాట. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఆఫ్రికన్ చీతాస్కి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఏరియా కావాలంట, కానీ ఇండియాలో ఆ కన్స్ట్రెయిన్ అనేది ఉంది, అంత ఏరియా లేకుండా పోయింది. ప్లస్ ఏంటంటే ఈ వెదర్, హీట్ వెదర్కి మరీ ఎక్కువ ఉందంటే ఆ వెదర్కి తట్టుకోలేకపోతున్నాయి ఆ చీతాస్. ఈవెన్ నా కప్స్ కూడా అంతే అంట, ఆ వెదర్ తట్టుకోలేక అవి చనిపోతున్నాయి. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ యానిమల్స్, అదే మిగతా యానిమల్స్ ఏవైతే వాడు డిపెండ్ అవుతాయో వాటి యొక్క అవైలబిలిటీ, అది కూడా ఒక ఇష్యూ అయింది. సో ఇవి మేజర్ రీజన్స్. సో అది ప్రాజెక్ట్ చీతాకి సంబంధించింది. నెక్స్ట్ మనము లయన్ చూద్దాం. లయన్ న్యూస్లో ఉంది. నెక్స్ట్ లయన్ చూద్దాం. సో ఫస్ట్ లయన్ గురించి కొంచెం మనం బ్యాక్గ్రౌండ్ చూద్దాము. ఏషియన్ లయన్, ఇది యొక్క అవైలబిలిటీ ఏ స్టేట్లో ఉంటుంది? ఓన్లీ గుజరాత్ గిర్ శాంచురీలోనే ఉంటాయి అన్నమాట. ఓన్లీ గిర్ శాంచురీలోనే అవైలబిలిటీ ఉంటాయి. ఈ ఒకే చోట ఉండడం వల్ల అక్కడ ఏదైనా ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కానీ ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు చాలా లైన్స్ అనేది చనిపోవడం జరుగుతుంది అనమాట. అదే వాటిని వేరే ఏరియాలో ఉంటే ఇక్కడ వచ్చిన ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అక్కడ ఉండకపోవచ్చు, ఇక్కడ వచ్చిన సమ్ డిసీజెస్ అక్కడ రాకపోవచ్చు అంట. ఒక డిసీజ్ వస్తే, ఒక వైరస్ వస్తే అందరికీ స్ప్రెడ్ అవుతుంది. కానీ ఆ లైన్స్ అనేది కూడా యాక్చువల్లీ కూనో నేషనల్ పార్కే కూనో వైల్డ్ లైఫ్ శాంచురీకే మూవ్ చేయాలనుకున్నారు. బట్ గుజరాత్ గవర్నమెంట్ అస్సలు ఒప్పుకోవడం లేదు మూవ్ చేయడానికి. ఇప్పుడు ఏంటంటే విత్ ఇన్ ఆ స్టేట్లోనే వేరే వైల్డ్ లైఫ్ శాంచురీకి మూవ్ చేస్తున్నారు. ఎవరైనా చెప్పగలరా ఆ వైల్డ్ లైఫ్ శాంచురీ పేరు? రీసెంట్గా సెకండ్ హోమ్ ఫర్ లైన్స్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, బార్డా వైల్డ్ లైఫ్ శాంచురీ. బార్డా వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఆ లైన్స్కి వచ్చిన డిసీజెస్ ఎవరైనా చెప్పగలరా? లైన్కి అదే ఆ డిసీజెస్ ఒక్కొక్కటి 2 వచ్చాయి ఇంపార్టెంట్ డిసీజెస్ లాస్ట్ 10 yearsలో. మోర్ దాన్ 20 చనిపోయినాయి అనమాట ప్రతిసారి. 20 మనకు ఉండేదే చాలా తక్కువ పాపులేషన్, అందులో 20-30 చనిపోతే ఎంత పెద్ద సివియర్ డిసీజ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందులో ఒకటి బేబియాసిస్. బేబియాసిస్. ఇంకోటి కెనైన్ డిస్టెంపర్ వైరస్. ఈ రెండింటి యొక్క ఇన్ఫెక్షన్ వల్ల చాలా లైన్స్ చనిపోయినాయి అన్నమాట. అప్పుడు ట్రెండింగ్ న్యూస్ యాక్చువల్లీ. అప్పుడైనా షిఫ్ట్ చేయండి అన్నా కూడా అప్పుడున్న చీఫ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ కూడా ఇంకా అసలు ఒప్పుకోవడం లేదనమాట. ఇంకా హై ప్రెషర్ వల్ల వేరే వైల్డ్ లైఫ్ శాంచురీకి మూవ్ చేస్తున్నారు. దే ఫీల్ దట్ లయన్ ఈజ్ ద సింబల్ ఆఫ్ గుజరాత్ అనేది వాళ్ళ పర్సనల్ అభిప్రాయం అనమాట. సో దట్ ఈస్, ఇంకా లైన్స్ ఎక్కడా లేవు కాబట్టి వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి అది యూనిక్ మా స్టేట్కి. ఎవరైనా టూరిజంకి రావాలన్నా మా స్టేట్కి రావాలనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దట్ ఈస్ రిలేటింగ్ టు లైన్. సో ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఒకటి ఏంటంటే బార్డా వైల్డ్ లైఫ్ శాంచురీ, నెక్స్ట్ ఈ 2 డిసీజెస్. సో ఇంకోటి ఇప్పుడు స్ట్రైప్స్ అని టైగర్కి ఉంది, అలానే లైన్కి కూడా ఒక కొత్త సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు. వేరే పేరు చెప్పగలరా? ఎలాగైతే స్ట్రైప్స్ టైగర్స్ని ఒక క్యాలిక్యులేషన్ చేయడానికి ఒక మార్కింగ్స్ ఆఫ్ ద స్పెసిఫిక్ టైగర్ యూస్ చేసుకుంటే దానికి సాఫ్ట్వేర్ పేరు స్ట్రైప్స్ అనమాట. స్టాటిక్ ఎన్విరాన్మెంట్లో వస్తుంది. అలానే లయన్కి కూడా ఒకటి ఉంది, రీసెంట్గా 2022లోనే అప్రూవ్ అయింది ఆ సాఫ్ట్వేర్, సింబా. దాని పేరు సింబా. సింబా అంటే ఏందో రాసుకోండి. సింబా స్టాండ్స్ ఫర్ సాఫ్ట్వేర్ విత్ ఇంటెలిజెంట్ మార్కింగ్
ఇంటెలిజెంట్ మార్కింగ్ బేస్డ్ ఐడెంటిఫికేషన్. ఇంతకుముందు ఎప్పుడైనా సింబా అనే పేరు విన్నారా? అదే ప్రతి ఆ బుక్ రాసింది ఎవరు చెప్పగలరు? అది యాక్చువల్లీ ఆ మోగ్లీ కానీ ఆ సినిమా ఏదైతే ఉంటాయో లయన్ కింగ్ సినిమాస్ అన్నీ ఇండియన్లో రాసిన స్టోరీ. అది ఇండియన్ వింధ్యాచల్ రీజన్, ఆ రీజన్లోనే ఒక బ్రిటిష్ ఆథర్ రాస్తాడు. రుద్రాడ్ కిప్లింగ్ అనుకుంటా, నాకు గుర్తున్న పేరు రుద్రాడ్ కిప్లింగ్ నాకు గుర్తున్న పేరు అయితే అతనే ఆ లయన్ కింగ్ సినిమా ఏదైతే ఉందో. అందుకే చూడండి మొత్తం ఇండియన్ బ్యాక్డ్రాపే ఉంటుందండి. పేర్లు కూడా మన ఇండియన్ పేర్లే ఉంటాయి. సినిమా పేర్లు నాకు గుర్తు రావట్లేదు, బట్ మీరు ఆ పేర్లు చూస్తే కూడా జ్వాల అనో లేకపోతే ఇంకా రక్ష అనేదో సంథింగ్ పేర్లు ఉంటాయి. ఆ లయన్కి కానీ లైన్నెస్కి కానీ లేకపోతే అదే బేర్కి కానీ అన్నీ మన పేర్లే ఉంటాయి. ఎందుకంటే అతను ఇండియన్ దృష్టిలో పెట్టుకొని రాశాడనమాట. సో అందులో ఆ లైన్ పేరు సింబా అనమాట యాక్చువల్లీ. సో దాన్నే వీళ్ళు ఏదో విధంగా తీసుకొచ్చారు దాని పేరు. మనం గుర్తుపెట్టుకోవడం మనకి ఈజీగా ఉంటుంది సింబా. సో అది గుర్తుపెట్టుకోండి సింబా. సో అదేంటంటే ఒక ప్యాటర్న్ మార్కింగ్ ఆఫ్ ద లయన్ యూస్ చేసుకొని ఆ లైన్ ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు లైన్ సెన్సస్ కండక్ట్ చేయాలంటే మల్టిపుల్ టైమ్స్ అదే లైన్ మీద రికార్డ్ చేసుకుంటే కష్టం కదా. ప్రతి లైన్కి ఒక ట్యాగ్ ఇస్తారు ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని. లైన్ సెన్సస్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు ఏమని చెప్పగలరా? 5 years. టైగర్ 4 years. Lion 5 years. So that is relating to lion. So next we move to the fishing cat. ఫిషింగ్ క్యాట్ ఆంధ్రప్రదేశ్లోనే న్యూస్ ఉంది. ఎవరైనా చెప్పగలరా ఎందుకు న్యూస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అని? రేపు జోగ్రఫీలో ఫ్లోరా అండ్ ఫౌనా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎస్పెషల్ ఏపీఎస్సి గ్రూప్ 1లో ఆల్రెడీ సిలబస్ ఉంది. అదే సిలబస్ని మెయిన్స్లో ఇంక్లూడ్ చేస్తారు. ఆ ఫ్లోరా అండ్ ఫౌనా ఈవెన్ 2018 గ్రూప్ 1 సంబంధించి 2020 మెయిన్స్లో కూడా అడిగారు ఫ్లోరా అండ్ ఫౌనా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ పార్క్స్ అనేసి. అందుకని ఈ స్పీషీస్ అంతా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్. ఫిషింగ్ క్యాట్ న్యూస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా న్యూస్లో ఉంది. ఎందుకో చెప్పగలరా? ఫిషింగ్ క్యాట్ సెన్సస్ వాళ్ళ న్యూస్లో ఉంది అది, బట్ ఆంధ్రప్రదేశ్లో చేయలేదు ఆ సెన్సస్. ఇంకా కాలరింగ్ ఆఫ్ ద ఫిషింగ్ క్యాట్ జరిగిందనమాట రీసెంట్గా. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిసి ఒక ఫిషింగ్ క్యాట్కి కాలర్ అంటే ఈ బేస్డ్ రేడియో వేవ్స్ బేస్డ్ కాలర్స్ పెడతారంటే డిటెక్ట్ చేయడానికి, అది ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి. ఇప్పుడు ఎలాగైతే ప్రాజెక్ట్ చీతా కింద ప్రతి చీతా చుట్టూరు ఒక కాలర్ మెటల్ కాలర్స్ పెడతారనమాట అది డిటెక్టింగ్ చేయడానికి. అలానే సిమిలర్గా కాలరింగ్ ప్రాజెక్ట్ ఒకటి జరిగింది బై వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనమాట. సో నౌ రియల్ కరెంట్ అఫైర్స్ న్యూస్ ఈజ్ సెన్సస్ ఆఫ్ ఫిషింగ్ క్యాట్ ఎక్కడ జరిగింది? ఒడిస్సాలో జరిగింది. సో ఫిషింగ్ క్యాట్ ఎక్కువ ఎక్కడ ఉంటాయి చెప్పగలరా? మ్యాంగ్రూవ్స్లో ఉంటాయి అన్నమాట. కోస్టల్ రీజన్స్ మ్యాంగ్రూవ్స్లో ఉంటాయి. ఒక స్టేట్ యొక్క స్టేట్ యానిమల్ కూడా ఫిషింగ్ క్యాట్ వెస్ట్ బెంగాల్. యూ కెన్ నోట్ డౌన్ స్టేట్ యానిమల్ ఆఫ్ వెస్ట్. అంటే ఫిషింగ్ క్యాట్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి. ఫిషింగ్ క్యాట్ హెడ్డింగ్ పెట్టుకొని ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ పాయింట్ స్టేట్ యానిమల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనమాట. సో బేసిక్గా అది మ్యాంగ్రూవ్స్లో అవైలబుల్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మ్యాంగ్రూవ్స్ పేరు కోరింగా. అదే ఏరియాలో ఈ కాలరింగ్ ప్రాజెక్ట్ కూడా జరిగిందనమాట. సో ఓకే, అది రిలేటింగ్ టు ఫిషింగ్ క్యాట్. బేసిక్గా ఏంటంటే సెన్సస్ జరిగింది అంతే. మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఒడిస్సాలో ఫిషింగ్ క్యాట్ యొక్క సెన్సస్ జరిగింది. సమ్ 177 వచ్చాయంట వాళ్ళ క్యాలిక్యులేషన్లో. నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్, బస్ అక్కడ జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఒలివ్ రిడ్లీ టర్టిల్. సో ఒలివ్ రిడ్లీ టర్టిల్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో న్యూస్లో ఉంది. ఎందుకో చెప్పగలరా? మనకు కూడా కన్జర్వేషన్ ఏరియాస్ ఉన్నాయి ఒలివ్ రిడ్లీ టర్టిల్స్కి. ఎక్కడున్నాయి? కాకినాడ, గూడూరు దగ్గర ఉన్నాయి. మేజర్గా కాకినాడ హోప్ ఐలాండ్ ఉంటుంది, అక్కడ పెద్ద పెద్దవి ఉంటాయి అన్నమాట. చాలా చనిపోయాయి జనవరి టైంలో. చాలా ఒలివ్ రిడ్లీ టర్టిల్స్ చాలా చనిపోయాయి అనమాట. అందుకని బాగా న్యూస్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో. బట్ ఒలివ్ రిడ్లీ టర్టిల్స్ ఎక్కువ దాని యొక్క మేజర్ శాంచురీ ఎక్కడుందో చెప్పగలరా? ఒడిస్సా. దాని పేరు గహిర్మాత. సో నోట్ డౌన్ గహిర్మాత వైల్డ్ లైఫ్ గహిర్మాత. సో గహిర్మాత మెరైన్ శాంచురీ దాని పేరు. సో అంతే. సో విల్ గో ఫర్ అది డిఫరెంట్ స్పీషీస్ ఏవేమి న్యూస్లో ఉన్నాయనేది అది. సో విల్ టేక్ సమ్ 1 minute బ్రేక్. ఒక 7:30 అయిపోయింది.
విల్ టేక్ 1 minute బ్రేక్ అండ్ విల్ స్టార్ట్ అగైన్. ఊరికేలా రిలాక్స్ అవ్వండి, జస్ట్ ఒక 1 minute. సో బయోడైవర్సిటీ రిలేటెడ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అనేది చూద్దాం. అందులో ఫస్ట్ వన్, సో మైగ్రేటరీ స్పీషీస్కి ఒక కన్వెన్షన్ ఉంది, బోన్ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్. వాటి యొక్క సమ్మిట్ గురించి చూద్దాం. సో సిఎంఎస్, కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్, సారీ బోన్ కాదు, వాషింగ్టన్ కన్వెన్షన్ కదా. సో సిఎంఎస్ గురించి చూద్దాం. ఫస్ట్ రీసెంట్గా 13th కాప్స్, రీసెంట్ అంటే 13th కాప్ సమ్మిట్ అయింది. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని, దాని యొక్క కాప్ సమ్మిట్ జరిగింది, అది ఇండియాలో జరిగింది, అందుకని ఇంపార్టెంట్. యాక్చువల్లీ కాప్ సమ్మిట్ ఇండియాలో గాంధీనగర్లో జరిగిందనమాట. గాంధీనగర్, గుజరాత్. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అనేది గుజరాత్లోనే అవుతుంది. రీసెంట్గా ఒక ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ కూడా జరిగింది, గుర్తుపెట్టుకోండి, గుజరాత్లోనే జరిగింది. సో సిమిలర్గా 13th కాప్ సమ్మిట్ గాంధీనగర్, గుజరాత్లో జరిగింది అనమాట, 2020లో జరిగింది. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అందుకని మనం డిస్కస్ చేద్దాం. సో అదేంటంటే ఫస్ట్ టైము స్టేటస్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ అనే రిపోర్ట్ వచ్చింది. స్టేటస్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్, స్టేటస్ అంటే అది ఎండేంజర్డా, క్రిటికల్లీ ఎండేంజర్డా అనేది ఆ రిపోర్ట్ ఫస్ట్ టైం స్టేటస్, ఫస్ట్ టైం రిలీజ్డ్ స్టేటస్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్, అది ఒకటి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక 3 స్పీషీస్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్గా క్లాసిఫై చేశారు అక్కడ. ఆ 3 స్పీషీస్ ఇంపార్టెంట్, నోట్ డౌన్. 3 స్పీషీస్ వేర్ క్లాసిఫైడ్ యాజ్ ఎండేంజర్డ్ మైగ్రేటరీ స్పీషీస్. ఎండేంజర్డ్ మైగ్రేటరీగా ఒక 3 స్పీషీస్ని క్లాసిఫై చేయడం జరిగింది. వాటి పేర్లు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, నెక్స్ట్ ఏషియన్ ఎలిఫెంట్, ఏషియన్ ఎలిఫెంట్, బెంగాల్ ఫ్లోరికాన్, బెంగాల్ ఫ్లోరికాన్. ఇది ఒక బర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్ ఇది, కాదే మైగ్రేటరీ స్పీషీస్ అవ్వడం వల్ల ఎండేంజర్డ్ మైగ్రేటరీ స్పీషీస్ కింద క్లాసిఫై చేయడం జరిగిందనమాట. సో ఈ 3. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అవైలబిలిటీ ఎక్కువ ఎక్కడ ఉంటుంది? రాజస్థాన్, డెసర్ట్ నేషనల్ పార్క్ అని ఉంటుంది, రాజస్థాన్. ఆంధ్రప్రదేశ్లో ఉందా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్? కర్నూలులో ఉన్నాయన్నమాట. రోలపాడు బర్డ్ శాంచురీ ఉంటుంది, అది యూనిక్నెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో. బర్డ్ ఫ్లోరా అండ్ ఫౌనాలో బర్డ్స్ సంబంధించి ఒకటి ఉంది, అది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, కర్నూలులో అవైలబుల్ ఉంది. సో అది. నెక్స్ట్ అక్కడ లోగో, లోగో ఏంటి? కోలం అంట. అది కోలాటం అని వినే ఉంటారు పేరు. కోలం అనేది ఒక స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. యాక్చువల్లీ మన తెలుగు స్టేట్ సంబంధించి కోలాటం అని అంటారు కదా, అదే కోలం. ఆ కోలం అందుకే మనకి యూనిక్ కాబట్టి డిస్కస్ చేస్తున్నాము. సో అది రిలేటింగ్ టు ద కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్, దాన్ని బోన్ కన్వెన్షన్ అని కూడా అంటారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో అదొకటి. నెక్స్ట్ విల్ సీ ద, సో బయోడైవర్సిటీకి ఒక కన్వెన్షన్ ఉంది, ఇంటర్నేషనల్ కన్వెన్షన్. చెప్పగలరా ఏంటో? ఇంటర్నేషనల్ కన్వెన్షన్ UNCBD, వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ దాని యొక్క ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్ అనేది ఒక లాస్ట్ ఇయర్ ఒకటి సైన్ అయింది, అది వెరీ ఇంపార్టెంట్. ఆర్గనైజేషన్ పేరు UNCBD. UNCBD అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. సో వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క ఆరిజిన్ మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళామంటే 1992లో ఎర్త్ సమ్మిట్ ఓర్ రియో సమ్మిట్ జరిగింది, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ 1992లో జరిగింది. దానికి 3 అవుట్కమ్స్ ఉన్నాయి, 3 కన్వెన్షన్స్ అనేది సైన్ అవ్వడం జరిగింది. అందులో ఒకటి UNFCCC, ఇంకోటి UNCBD, ఇంకోటి UNCCC, కాంబాటింగ్ డెసర్టిఫికేషన్ అనమాట.
కన్వెన్షన్ ఆన్ కంబాటింగ్ డెసర్టిఫికేషన్. నెక్స్ట్ అది కూడా చూస్తాం మనము, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ కంబాటింగ్ డెసర్టిఫికేషన్. సో ఈ 3 జరిగాయి అనమాట. సో ఈ మూడిటి యొక్క అప్డేట్స్ ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్. ఎనీథింగ్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ ఈ 3 కన్వెన్షన్స్కి వెరీ ఇంపార్టెంట్. లైక్ ఎలా చెప్పాలంటే ఒక 80% ఆఫ్ ద క్వశ్చన్స్ 20% ఏరియా నుంచి వస్తాయంటారు కదా, అట్లాగనమాట. కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ మీద ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఈ 3 నెక్స్ట్ మనం ఈ 3 చూస్తాం. అందులో మనం బయోడైవర్సిటీ ఉన్నాం కాబట్టి యుఎన్సిబిడి. సో యుఎన్సిబిడి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? మాంట్రియాల్లో ఉంది. సో ఈ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీస్ గురించి ఆల్రెడీ కొన్ని ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్, ప్రోటోకాల్స్ ఉన్నాయి. నగోయా ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్ యుఎన్ఎఫ్సిసికి సంబంధించింది, క్లైమేట్ చేంజ్కి సంబంధించింది. నగోయా ప్రోటోకాల్, ఇంకో కొన్ని ఉన్నాయి చెప్పగలరా? కార్టజీనా ప్రోటోకాల్, కార్టజీనా ప్రోటోకాల్. కొన్ని టార్గెట్స్ ఉన్నాయి, బయోడైవర్సిటీ టార్గెట్స్, ఐచి టార్గెట్స్ అని వినే ఉంటారు. 20 ఉంటాయి ఐచి. నగోయా ప్రోటోకాల్ అంటే ఏం లేదు, బయోడైవర్సిటీని యూస్ చేసుకొని మెడిసిన్స్ తయారు చేయొచ్చు, ఇంకేదైనా బెనిఫిట్ పొందొచ్చు అనమాట. ఆ బెనిఫిట్ అక్కడున్న రీజన్కి ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అనేదే ఈ నగోయా ప్రోటోకాల్. అంటే బయోడైవర్సిటీ అనేది ఫారెస్ట్లోనో లేకపోతే వాటిని వాడుకొని చాలా ఎంఎన్సీస్ కంపెనీస్ ఏ ఒక మెడిసిన్స్ తయారు చేసి మార్కెట్లో అమ్ముతుంటారు అనమాట. దాని యొక్క బెనిఫిట్ షుడ్ బి ఈక్విటబుల్లీ డిస్ట్రిబ్యూట్ అనమాట, ఫేర్గా వాళ్ళకి ఇవ్వాలనేది నగోయా ప్రోటోకాల్. కార్టజినా ప్రోటోకాల్ అంటే బేసికల్లీ లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్, జిఎం క్రాప్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అనేది కమ్స్ అండర్ అది ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి దాని యొక్క రెగ్యులేషన్ అనేది కార్టజినా ప్రోటోకాల్లో జరుగుతుంది. సో నెక్స్ట్ ఐచి టార్గెట్స్ 20 బయోడైవర్సిటీ టార్గెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది మాంట్రియాల్లో లాస్ట్ ఇయర్ ఒక సమ్మిట్ జరిగింది 2022లో మాంట్రియాల్లో. అప్పుడు ఒక బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేది ఒకటి ఫామ్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, కున్మింగ్ మాంట్రియాల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్. అందరూ రాసుకోండి, ఇది కున్మింగ్ మాంట్రియాల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్. వెరీ అంటే వెరీ ఇంపార్టెంట్ అంతే. ఇంక దానికి ఈవెన్ మెయిన్స్ ఒక డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటే ఇది అడగకుండా క్వశ్చన్ ఉంటుంది అనమాట, అంత ఇంపార్టెంట్ అనమాట. కున్మింగ్ మాంట్రియాల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్. సో it was adopted in 2022. It was adopted in 2022 at COP15. At COP15 held in Montreal. So next, note down. Its aim is to address biodiversity loss, restore ecosystem and protect indigenous rights. ఈ 3 కాంపోనెంట్స్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఈ 3 కాంపోనెంట్స్ రిలేటెడ్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అనమాట. మనం ఒకటి చూసామంటే బయోడైవర్సిటీ లాస్ అంటే టైగర్ కానీ ఎలిఫెంట్ కానీ వాటి యొక్క లాస్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి. ఫ్లోరా అండ్ ఫౌనా ప్లాంట్స్ కూడా వస్తాయి. రీసెంట్గా ఫ్లోరా ఫౌనా కాకుండా ఇంకొత్త టర్మ్ ఆడింది, ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు మనం చదివితే ఫ్లోరా ఫౌనా అంటున్నాం, ఇప్పటి నుంచి ఫ్లోరా ఫౌనాగా ఇంకొక పదం కూడా యాడ్ చేయాలనేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎస్పెషల్లీ యుఎన్సిబిడి కానీ ఐయుఎస్ఎన్ కానీ ప్రమోట్ చేస్తున్నారు. ఫంగా, ఫ్లోరా ఫౌనా అండ్ ఫంగా అనాలి ఇప్పటి నుంచి మనం. ఫంగా అంటే బేసికల్లీ ఫంగై, మైక్రో ఆర్గానిజం. ఫంగైని కూడా మనం చాలా ఇంపార్టెంట్, దాన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. దీనికి నెగ్లెక్ట్ ఎక్కువ జరుగుతుంది. ఈ పదాన్ని అనేది అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లో తీసుకొని రావాలి అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మూవ్ అవుతుంది. దాని పేరు ఫంగా. సో విల్ కమ్ బ్యాక్. సో ఆ బయోడైవర్సిటీ లాస్ అనమాట. నెక్స్ట్ రీస్టోర్ ఎకోసిస్టమ్స్, వాళ్ళకైతే హ్యాబిటాట్ ఉందో లైక్ అఫారెస్టేషన్ అటువంటి చేసి టైగర్ రిజర్వ్స్ లాంటివి పెట్టి రీస్టోర్ చేయాలి. నెక్స్ట్ ఇండిజినస్ రైట్స్, నగోయా ప్రోటోకాల్లో మనం చూసాము, ఏదైతే ఇండిజినస్ ఆ లోకల్ పీపుల్ ఉంటారో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఆల్రెడీ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ మన వాళ్ళు అంతా ఒక చోట సేవ్ చేశారు. దానికి ఒక పోర్టల్ పేరు ఉంది, ఎవరైనా చెప్పగలరా? ఒక లైబ్రరీ ఉంది దానికి, ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ. విన్నారు ఎప్పుడైనా? టీకేడిఎల్, ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ. ఇండిజినియస్ నాలెడ్జ్, ఇండియాస్ ఇండిజినియస్ నాలెడ్జ్, ఆయుర్వేద కానీ యునానీ కానీ
లేకపోతే ఇంకేదైనా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను టీకేడిఎల్లో స్టోర్ చేస్తారు. ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ దీన్ని డెవలప్ చేసింది సిఎస్ఐఆర్. సో వెరీ ఇంపార్టెంట్ టీకేడిఎల్. సిఎస్ఐఆర్ హెడ్ ఎవరు? సిఎస్ఐఆర్ ప్రైమ్ మినిస్టర్. సిఎస్ఐఆర్ హెడ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో విల్ కమ్ బ్యాక్. సో అది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మనం జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ చూస్తాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఐచి టార్గెట్స్లో 20 ఉన్నాయి కదా, దాన్ని రీప్లేస్ చేసి 23 టార్గెట్స్ అనమాట. ఇప్పుడు నుంచి 23 టార్గెట్స్, 4 గోల్స్. వెరీ ఇంపార్టెంట్. 23 టార్గెట్స్, 4 గోల్స్ ఉండబోతున్నాయి. ఇది కున్మింగ్ మాంట్రియల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ కింద 23 టార్గెట్స్, 4 గోల్స్. అందులో భాగంగా ఈ 23 టార్గెట్స్లో ఒక మంచి మోస్ట్ ఇంపార్టెంట్ టార్గెట్ ఏంటంటే, అందులో విని కూడా ఉండొచ్చు మీరు కరెంట్ అఫైర్స్ చదువుతుంటే, 30/30 డీల్. విన్నారా? 30/30 డీల్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నోట్ డౌన్ 30/30 డీల్. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టార్గెట్. ఉన్న అన్ని టార్గెట్స్లో ఇంపార్టెంట్ టార్గెట్ ఇది. సో ఇట్ ఈస్, దాన్ని రాసుకోండి. 30% ఆఫ్ ల్యాండ్, inland water, marine and coastal ecosystems will be protected by 2030. Will be protected by 2030. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీనికి కంటిన్యూషన్గా ఈ ఇయర్ ఒక ఫండ్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట 2023లో. సో దాని పేరు గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్. గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్. ఈ ఫండ్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ ఇది మేనేజ్ చేసేది ఎవరంటే, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ, GEF. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ. సో ఇది వరల్డ్ బ్యాంక్ దగ్గర ఉంటుంది. ఇది మేనేజ్ చేసేది మళ్ళీ వరల్డ్ బ్యాంక్. సో గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ, వద్దు, ఇది మేనేజ్ చేస్తే వరల్డ్ బ్యాంక్ కాదు, అది రాసుకోకండి. దాని యొక్క GF గురించి మనం ఒకసారి, వెరీ ఇంపార్టెంట్ ఇది. GF గురించి చూద్దాం. GF launched in 1991. Note down, GF launched in 1991. ఎందుకంటే GF ఇది ఒకటే కాదు, చాలా వేరే ఫండ్స్ కూడా మేనేజ్ చేస్తుంది అనమాట. సో GF launched in 1991. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్, GFని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీస్ ఎవరెవరంటే, UNDP, UNEP అండ్ వరల్డ్ బ్యాంక్. ఈ ముగ్గురు ఆ ఫండ్ మేనేజ్ చేస్తారనమాట. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ ఈ GF మేనేజ్ చేసే కొన్ని ముఖ్యమైన కన్వెన్షన్స్ ఏమున్నాయంటే, 5 ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ ఉన్నాయి. ఆ 3 మేనేజ్ చేసేది. ఆ ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ ఏంటంటే, ఈ 3 UNFCC, UNCBD, UNCCD, ఈ 3 కన్వెన్షన్స్కి మేనేజ్ చేస్తుంది. అది కాకుండా స్టాక్హోమ్ కన్వెన్షన్, విన్నారా? స్టాక్హోమ్ కన్వెన్షన్ ఆన్ POPs, పర్టికులర్ ఆర్గానిక్ పార్టికల్స్. స్టాక్హోమ్ కన్వెన్షన్ అది ఇంకోటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి మినిమాటా కన్వెన్షన్. దేనికి? అది మెర్క్యూరీ పొల్యూషన్కి సంబంధించి. సో ఈ 5 కన్వెన్షన్స్కి ఈ GF అనేది మేనేజ్ చేస్తుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ రిలేటింగ్ టు GF. సో అది నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ టార్గెట్ ఉంది UNCBDలో, హాఫింగ్ ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్ అని ఉన్నాయి. ఇన్వేసివ్ ఏలియన్ స్పీషీస్, దాన్ని హాఫ్ చేయాలి. ప్రతి కంట్రీలో వాడికి ఉన్న వాటిలో హాఫ్ చేయాలన్నమాట. అంటే దాని పాయింట్ ఏంటంటే, కొన్ని అవుట్ సైడ్ ప్లాంట్స్ కానీ, అవుట్ సైడ్ స్పీసీస్ కానీ వేరే కంట్రీస్, అంటే దాని యొక్క ఆరిజిన్ కంట్రీ కాకుండా వేరే కంట్రీకి వచ్చి ఉన్న ప్లాంట్స్ని కానీ ఉన్న స్పీషీస్ని కానీ రీప్లేస్ చేసి అది డామినేటింగ్ స్పీషీస్ అవుతుందన్నమాట. కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఆ ప్లాంట్స్ ఏంటంటే, సపోజ్ మనము
ఒక టచ్ మీ నోట్ అనే ప్లాంట్ కూడా ఉందంటే ఆ ప్లాంట్ అనేది ఇండియాలో ఎక్కువ మంది కల్టివేట్ చేస్తారు అంటే ఎక్కువ చోట్ల ఉంటుందన్నమాట. అది యాక్చువల్లీ మంది కాదు, బయటది. అదే ఏరియా మీద డిపెండ్ అయిన గ్రాస్ ఏవైతే ఉన్నాయో అవి వాటికి వాటర్ షార్టేజ్ అయిపోయి, వాటికి అదర్ రిసోర్సెస్ షార్టేజ్ అయిపోయి తగ్గిపోతున్నాయి. ఈ ఇన్వేసివ్ ఏలియన్ స్పీసెస్ ఏమో డామినేట్ అయిపోతూ వస్తున్నాయి అనమాట. అది యాక్చువల్లీ ఇన్వేసివ్ ఏలియన్. దీన్ని ఎట్లా సగం చేయాలనేది 50% చేయాలి వాటిని. ఇది యాక్చువల్లీ ట్రెండింగ్ ఇష్యూ యాక్చువల్లీ ఇన్వేసివ్ ఏలియన్ స్పీషీస్. ఏ విధంగా అయితే అదర్ కంట్రీస్ పీపుల్ వచ్చి మైగ్రేట్ అయ్యి వచ్చి మన దగ్గర సెటిల్ అయిపోయి మన పాపులేషన్ తర్వాత వాళ్ళ పాపులేషన్ డామినేట్ అయ్యి వాళ్ళ పొలిటికల్ పవర్ తీసుకోవడం జరుగుతుందో డిఫరెంట్ కంట్రీస్లో సిమిలర్ సిచ్యువేషన్ అనమాట. ఇది బయోడైవర్సిటీ జరుగుతుంటుంది. సో అది. సో నెక్స్ట్ విల్ కమ్ టు ద UNCCD, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ కంబాటింగ్ డెసర్టిఫికేషన్. UNCBD లేటెస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగిందో చెప్పగలరా? UNCBD 2022లో జరిగిన సమ్మిట్ ఐవరీ కోస్ట్లో జరిగింది. ఇక్కడ నోట్ డౌన్ UNCCD 2022 సమ్మిట్. UNCCD CBD అయిపోయింది, ఇంకా మన CBD డిస్కస్ చేసాము. ఇప్పుడు UNCCD చేద్దాము, తర్వాత UNFCCకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. UNCCDలో ఇంపార్టెంట్ పాయింట్ రీసెంట్ 2022 సమ్మిట్ ఐవరీ కోస్ట్ దగ్గర జరిగింది. 2019లో యాక్చువల్లీ ఇండియాలో జరిగింది. 2019 ఇండియాలో జరిగింది. ఇండియాలో జరిగిందనమాట. సో ఈ UNCCD కింద కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్. ఒకటి బాండ్ ఛాలెంజ్. విన్నారా ఎవరైనా? దీని కింద యాక్చువల్లీ UNCCD అంటే ఏదైతే ల్యాండ్ డిగ్రేడ్ అవుతుందో దాన్ని రీస్టోర్ చేయాలన్నమాట. అంటే సాయిల్ ఎరోషన్ కానీ, విండ్ కానీ, అదర్ ఫ్యాక్టర్స్ వల్ల కల్టివేబుల్ ల్యాండ్ కానీ, ప్రొడక్టివ్ ల్యాండ్ కానీ డెసర్ట్గా మారిపోతుంది అనమాట. దీన్ని ఏ విధంగా రెడ్యూస్ చేయాలనేది UNCCD యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్. మామూలుగా ఎలా చేస్తాము రీజియన్ మళ్ళీ ఎలా తీసుకోవాలంటే ఫారెస్టేషన్ చేయడం కానీ, ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ చేయడం కానీ, ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా మళ్ళీ దాన్ని మనం ప్రొడక్టివ్గా రీస్టోర్ చేసుకోగలుగుతాం అనమాట. సో అది ముఖ్యమైన ఆబ్జెక్టివ్ UNCCD. అందుకనేసి ఈ బాండ్ ఛాలెంజ్ కింద 350 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ని రీస్టోర్ చేయాలన్నమాట బై 2030. ఇది బాండ్ ఛాలెంజ్. ఇండియా కూడా ఒక టార్గెట్ ఉంది, నేను నోట్ చేసుకుని. ఇండియాకు ఒక టార్గెట్ ఉంది. నేను చెప్పగలరా ఇండియా టార్గెట్ బై 2020 ఎంత రీస్టోర్ చేద్దాం అనుకుంటుంది అనేది? లైక్ క్లైమేట్ చేంజ్ టార్గెట్స్ ఉన్నాయి కదా మనకి, ఇంత రిన్యూబుల్ ఎనర్జీ మెయింటైన్ చేయాలి, నెట్ జీరో 2070కి రీచ్ అవ్వాలని ఉంది. అలానే UNCCDకి మనకు ఒక ఛాలెంజ్, ఒక టార్గెట్ ఉంది, 26 మిలియన్ హెక్టార్స్. సో టు రీస్టోర్ 26 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ బై 2030. బై 2030 అనమాట. సో జనరల్గా చెప్తున్నాను, కొంత స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో రఫ్లీ 29% ఆఫ్ ద ల్యాండ్ అనమాట, 29% అండర్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఉందంట. ఎవరైనా ఎస్ఎస్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా రాయడానికి బెనిఫిట్ అవుతుంది. 29% ల్యాండ్ డిగ్రేడ్ అయింది. అది టోటల్ కలిపి 96.4 మిలియన్ హెక్టార్స్ అంట. 96.4 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ డిగ్రేడ్ అయింది. అందులో మనము 26 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ రీస్టోర్ చేద్దాం అనుకుంటున్నాము బై 2030 అనమాట. సో అది UNCCD కింద ఉన్న అగ్రిమెంట్స్. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఏముందో చూద్దాం ఈ UNCCDకి సంబంధించింది. ఒకటి, అరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ విన్నారా? అరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. అరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ విన్నారా? మన అరావళిస్ ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ఇండియా ఏంటి? అరావళిస్. యాక్చువల్లీ ఒకప్పుడే చాలా ఎత్తుండేయంట, బట్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో డీన్యూడ్ అంటే తగ్గిపోతూ ఇప్పుడు హైట్ బాగా తక్కువ అయిపోయింది. హైయెస్ట్ పీక్ ఏంటో చెప్పగలరు అరావళిస్లో? గురు శిఖర్ హైయెస్ట్ పీక్ అనమాట. అక్కడ జైన్ టెంపుల్ కూడా ఉంటుంది, ఫేమస్ జైన్ టెంపుల్ కూడా, వరల్డ్ గురు శిఖర్. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నామంటే అవంతా డెసర్ట్ ఏరియా, అదంతా ఇప్పుడు డీన్యూడ్ అంటే మొత్తము అక్కడ కల్టివేషన్ ప్లాంట్స్ అన్నీ పోయినాయి అనమాట. ఇప్పుడు అటువంటి రీజన్లో ఫారెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి పెట్టిన పేరు అరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి దీని కింద అంటే అది ఎన్ని స్టేట్స్ కుండా వెళ్తుంది? ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే 4 స్టేట్స్.
నోట్ డౌన్ 4, ఇట్ పాసెస్ త్రూ 4 స్టేట్స్. ఆ 4 స్టేట్స్ హర్యానా పైనుంచి, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, సారీ హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, ఈ 4 స్టేట్స్ కూడా వెళ్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాసుకోండి, ఇట్స్ ప్లాన్ ఈజ్ టు క్రియేట్ 1400 కిలోమీటర్ లాంగ్, 1400 కిలోమీటర్ లాంగ్ అండ్ 5 కిలోమీటర్ వైడ్ గ్రీన్ బెల్ట్. అంటే ఇంత 1400 కిలోమీటర్ లాంగ్ ఉండేది, 5 కిలోమీటర్స్ వైడ్ ఉండే అంత అఫారెస్టేషన్ అనేది అక్కడ మనం చేస్తామన్నమాట. సో అది నెక్స్ట్, ఇది ఇంప్లిమెంట్ చేసేది ఎవరు, నెక్స్ట్ అది ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. కెన్ నోట్ డౌన్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇటువంటి ప్రాజెక్ట్ ఒకటి ఇంటర్నేషనల్లో ఒక ఏరియాలో జరుగుతుంది ఆఫ్రికాలో, దాని పేరు గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. సో నోట్ డౌన్, గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్, నాట్ ప్రాజెక్ట్, గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్. సో సిమిలర్, గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటింగ్ టు దట్, ఇట్ పాసెస్ త్రూ 11 కంట్రీస్. ఆ సహారా డెసర్ట్ ఏరియా అయితే ఉంటుందో ఆ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సేమ్ అఫారెస్టేషన్ ప్రాజెక్టే కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ పాసెస్ త్రూ 11 కంట్రీస్ అనమాట. మనకి 4 స్టేట్స్, ఇక్కడ 11 కంట్రీస్. సో నెక్స్ట్, ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ 2007. It was launched in 2007. Its aim is to restore 100 million hectares of currently degraded land. ఇప్పుడు డిగ్రేడ్ అయిన దాంట్లో 100 million hectares రీప్లేస్ చేయాలనుకుంటున్నారు. సో దట్ ఈస్ రిలేటెడ్ టు గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్. అరావలిస్ నుంచి 3 రివర్స్ వస్తాయి. ఆ రివర్స్ చెప్పగలరా పేరు? అంటే సరే అట్లీస్ట్ మీకు ఏ రివర్స్ గుర్తున్నాయి అవి? అంటే ఆరిజిన్ ఫ్రమ్ లైక్ ఈస్టర్న్ ఘాట్స్ నుంచి, ఇవి వెస్టర్న్ ఘాట్స్ నుంచి, అవి మనం చదువుకుంటాం కదా. అరావలిస్ నుంచి వచ్చే ఆరిజిన్ అయ్యే రివర్స్ చెంబల్ కాదు, చెంబల్ యొక్క బ్రాంచ్ ఒకటి ఉంది, బనాస్. ఇంకొక రివర్ కూడా ఉంది, వెరీ ఇంపార్టెంట్ రివర్, లూని. సో యూ కెన్ నోట్ డౌన్ లూని, బనాస్. ఇంకో చిన్న నది ఉంది, సాహిబి రివర్. ఈ సాహిబి కూడా చంబల్, యమున యొక్క ట్రిబ్యూటరీ కింద వస్తుంది. బనాస్, సాహిబి అవి. లూని మాత్రం టువర్డ్స్ అరేబియన్ సీ ఫ్లో అయింది, మధ్యలో మీన్ సముద్రంలో ల్యాండ్లోనే కలిసిపోతుంది. ఓకే, అది నెక్స్ట్. దట్ ఈస్ రిలేటింగ్ టు యుఎన్సిసిడి. సో యుఎన్సిసిడి 2022 సమ్మిట్ ఐవరీ కోస్ట్లో జరిగింది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. దానికి ముందు 2019లో ఇండియాలో జరిగింది. నెక్స్ట్ దానికి ఉన్న ఛాలెంజెస్, ఒకటి బాండ్ ఛాలెంజ్, దాని కింద 350 million hectares. మామూలుగా ఇండియాస్ యొక్క టార్గెట్ 26 million hectares. అవి కాకుండా రీసెంట్గా న్యూస్లో ఉంది ఏంటంటే అరావలి గ్రీన్ వాల్ ప్రాజెక్టు, ఇంకోటి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు. సో ఇవి రిలేటింగ్ టు యుఎన్సిసిడి. నెక్స్ట్ విల్ మూవ్ టు యుఎన్ఎఫ్సిసి. సో 8 o'clock కాదు, ఒక 10 minutes ఎక్స్ట్రా తీసుకుంటాను. యుఎన్ఎఫ్సిసి, సో దాట్ యాక్చువల్లీ చాలా కరెంట్ అఫైర్స్ ఉంటాయన్నమాట. మనం ఐ వాంట్ టు కవర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అనమాట. సో అందుకని యుఎన్ఎఫ్సిసి ఒకటి కంప్లీట్ చేసి మనం వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయినది మనం చూసుకోవాలన్నమాట. ఫస్ట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ఎవరైనా చెప్పగలరా? ఫస్ట్ కాన్ఫరెన్స్ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ 1972. యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్, దాని పేరు యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్, దట్ ఈస్ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్. అది ఫస్ట్ టైము 1972లో జరిగింది. తర్వాత 1992కి వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, అది 1992లో జరిగింది. దాని పేరు రియో సమ్మిట్ ఆర్ ఎర్త్ సమ్మిట్ అంటారు అనమాట.
సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ కాప్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది? 1995 బెర్లిన్లో జరిగిందనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాప్ సమ్మిట్ చెప్పగలరా? నెక్స్ట్ తర్వాత వన్ తర్వాత ఇంపార్టెంట్ 3 ఉంది మనకి. కాప్ 3 క్వైటో ప్రోటోకాల్ అక్కడే స్టార్ట్ అయిందనమాట. అది కాప్ 3 అనమాట. అది కాప్ 3 అది క్వైటో ప్రోటోకాల్. సో కాసేపు మనం క్వైటో ప్రోటోకాల్ గురించి బ్రీఫ్గా చూద్దాం. క్వైటో ప్రోటోకాల్ యొక్క అందులో NX1, NX2, నాన్ NX కంట్రీస్, NXB కంట్రీస్ అని చాలా ఉంటాయి. మనకి అవన్నీ క్లాసిఫికేషన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది? ఇంప్లిమెంటేషన్ క్వైటో ప్రోటోకాల్ 1997లో ప్రోటోకాల్ వచ్చింది. ఇంప్లిమెంటేషన్ అంటున్నాను 2005 నుంచి ఇంప్లిమెంట్ అయింది. 2005 నుంచి. దాని కింద ఏంటంటే NXB కంట్రీస్ ఉంటాయి. అంటే బేసికల్గా డెవలప్డ్ కంట్రీస్కి టార్గెట్స్ ఉన్నాయి. మీరు ఇంత ఎమిషన్స్ తగ్గించాలని స్పెషల్ టార్గెట్ ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్ ఉంటుంది. అది కమ్స్ అండర్ కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీస్. ఎవరైతే పొల్యూషన్ క్రియేట్ చేశారో, ఎవరైతే ఎక్కువ ఎమిషన్స్ చేశారో వాళ్ళు ఫస్ట్ తగ్గించుకోవాలి. డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియాకి ఇంకా అంత క్యాపబిలిటీ లేదు అనేది ముఖ్యమైన ప్రిన్సిపల్ అనమాట. అప్పుడు అందులో భాగంగా క్వైటో ప్రోటోకాల్ ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్కి. సో 2005లో ఇది ఇంప్లిమెంట్ అయింది. NXB కంట్రీస్కి ఆన్ అన్ యావరేజ్ మొత్తం కలిపి 5% రిడక్షన్ ఆఫ్ ఎమిషన్స్ ఆఫ్ 1990 లెవెల్. 1990 ఉండే లెవెల్లో 5%. అందరికీ 5% కాదు, యూఎస్ఏకి ఒక టార్గెట్, యూకేకి ఒక టార్గెట్, అలా వేరు ఉంటాయి. బట్ ఆన్ అన్ యావరేజ్ మొత్తం కలిపి ఒక 5% ఎస్టిమేటెడ్ 1990 లెవెల్లో 5% రెడ్యూస్ అయింది అనేది మనం అనుకున్నాం అనమాట. దాని యొక్క ఇంప్లిమెంటేషన్ పీరియడ్ చెప్పగలరా? ఒక 5 years ఇంప్లిమెంటేషన్ పీరియడ్ ఉంది. 2008 నుంచి 12 అనమాట అది ఇంప్లిమెంటేషన్ పీరియడ్. సో ఈ కాప్ సమ్మిట్ యొక్క క్వైటో ప్రోటోకాల్ యొక్క ఇంప్లిమెంటేషన్ 2008 నుంచి 12, కానీ అది ఎక్స్టెండెడ్ 2020 వరకు కూడా వచ్చింది. 2020 నుంచి INDCs ఒక ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. బట్ బేసిక్గా 2018-12 అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాప్ సమ్మిట్ ఏదని చెప్పగలరా? సో ఒక గ్లోబల్ క్లైమేట్ ఫండ్ అనేది ఒకటి GCF విన్నారా? గ్లోబల్ క్లైమేట్ ఫండ్. దాని కిందంటే ఎవ్రీ ఇయర్ $100 billion కాంట్రిబ్యూట్ చేయాలి డెవలప్డ్ కంట్రీస్ టు ద డెవలపింగ్ అండ్ అన్డెవలప్డ్ కంట్రీస్కి అనమాట. అంటే వాళ్ళు ఫండింగ్ ఇవ్వాలి కదా, మనం క్లైమేట్ చేంజ్ మిటిగేట్ చేయాలి, క్లైమేట్ చేంజ్ మెజర్స్ తీసుకోవాలంటే సమ్మన్ హ్యాస్ టు గివ్ మనీ. అది ఏంటంటే $100 billion ఎవ్రీ ఇయర్ అనమాట. అది GCF. అది జరిగింది COP 16 అనమాట. COP 16లో జరిగిందనమాట. సో అది 2013 నాకు గుర్తు, 2013 అది 2013. ఒకసారి వెరిఫై చేసుకున్నా తప్పలేదు, ఏమో లేదు ఇందులో. సో ఓకే, సో అది కాప్ సమ్మిట్స్. అది ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ సమ్మిట్ COP 21. ఇండియాకి మోస్ట్ ఓవరాల్గా మొత్తం ఇంపార్టెంట్ COP 21 ప్యారిస్ అగ్రిమెంట్. దాని కింద INDCs ఉన్నాయి. అంటే స్పెషల్ టార్గెట్ ఎవరెవరు ఏ కంట్రీస్ ఇంతకుముందు అనేది కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ, అందరికి ఇంత రెడ్యూస్ చేయండి అంత రెడ్యూస్ చేయమని చెప్పారు. ఇప్పుడు అట్లా కాదు, మీరు ఎంత రెడ్యూస్ చేయాలనుకుంటుండో చెప్పండి. ఇప్పుడు మీ కంట్రీస్ కంటూ ఒక క్యాపబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను సపోజ్ ఒక 10,000 కావాలి కాంట్రిబ్యూట్ చేయాలనుకో, ఎవరి శక్తి మేరకు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయండి అన్నారు వాళ్ళు. నువ్వు రిచ్ పర్సన్ 100 రూపీస్ చేయి, పూర్ పర్సన్ 10 రూపీస్ ఇచ్చాయి. అట్లా ఎవరికి వాళ్ళు సపరేట్గా INDCs పెట్టుకుంటారనమాట. ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైనింగ్ కాంట్రిబ్యూషన్స్ అనమాట. ఎవరికి వాళ్ళు స్పెషల్ టార్గెట్స్. నేను 10 రూపీస్ కాంట్రిబ్యూట్ చేస్తే తను 20, తను 50 అలా కాంట్రిబ్యూట్. అలాగా ఇండియా ఓన్ టార్గెట్తో వచ్చింది అది INDCs. అవి రివైజ్ అయినవి, మనం ఆ రివైజ్డ్ చూద్దాం. రివైజ్ అయిన ఏ సమ్మిట్లో? నెక్స్ట్ ఇంపార్టెంట్ సమ్మిట్ అదే అనమాట. మనకి పంచామృత్ అని మనం అనౌన్స్ చేసాం. COP 26 అది ఎక్కడ జరిగింది? గ్లాస్గో, UK. సో మనం సరే డిక్లేర్ చేస్తాను మళ్ళీ. పంచామృత్ వెరీ ఇంపార్టెంట్, ఆ టార్గెట్స్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఒకటి COP 26 యొక్క అవుట్కమ్స్, ఇంపార్టెంట్ అవుట్కమ్స్ అదర్ దెన్ పంచామృత్. ఐ విల్ డిక్లేర్ పంచామృత్ వెరీ ఇంపార్టెంట్, అందరూ గుర్తుపెట్టుకోవాలి అవి. అదర్ అవుట్కమ్స్ ఏమైనా చెప్పగలరా? అంటే కొన్ని ఇంపార్టెంట్ ఇండియన్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. మిషన్ లైఫ్, మన మిషన్ లైఫ్ని అక్కడ అనౌన్స్ చేసాం. లాంచ్ చేసింది 2022లోనే, బట్ అనౌన్స్ చేసింది COP 26 2021 అనమాట. మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్.
మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో అది ఇంకొకటి కూడా లాంచ్ చేసాం. ఎవరైనా చెప్పగలరా ఇంకేమైనా? ఈ అమృత్ అని ఒక పోర్టల్ లాంచ్ చేసాం. మీకు ఎవరికైనా టైం ఉన్నప్పుడు ఒకసారి టైప్ చేయండి గూగుల్లో, ఈ అమృత్ అని ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్ ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. మొత్తం ఏ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఏ బ్యాటరీస్ మంచివి అనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ అమృత్ అని ఒక పోర్టల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఇనిషియేటివ్ ఉంది, ఎవరైనా చెప్పగలరా? వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్, విన్నారా? అది కూడా 2021లో లాంచ్ చేసాం. ఎవ్రీవన్ నోట్ డౌన్ అవుట్కమ్స్ ఆఫ్ COP21. నేను చెప్పిన కాప్ సమ్మిట్స్ కూడా ఇంపార్టెంట్ కాప్ సమ్మిట్స్ కాబట్టి మెన్షన్ చేశాను అనమాట. మీరు ఎక్కడైనా కాప్ సమ్మిట్స్ చదివితే కూడా ఇదే టైంలైన్లో గుర్తుపెట్టుకుంటే బెటర్ యాక్చువల్లీ. సో వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్, అది మనం ఎవరితో కలిపి లాంచ్ చేసామో చెప్పగలరా? నాట్ యుఎస్ఏ, యూకే. అదే కంట్రీ ఏవైతే హోస్ట్ కంట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి లాంచ్ చేస్తాం అనమాట. వాళ్ళకి గ్రీన్ గ్రిడ్స్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. మనది ఆబ్జెక్టివ్ వాళ్ళ ఆబ్జెక్టివ్ ఒకటే కాబట్టి ఇద్దరం కలిపి ఒకటి లాంచ్ చేసాం. సో ఒకటి మిస్ అయ్యాము, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇవన్నీ కాంప్లిమెంటరీ ఒకదానికొకటి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎప్పుడు లాంచ్ చేసాము? 2015 ప్యారిస్. ఎవరితో కలిసి? ఫ్రాన్స్తో కలిపి లాంచ్ చేసామన్నమాట. సో ఇవి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ అంటారు COP26 అనమాట, ఇండియా రిలేటెడ్ ఇనిషియేటివ్స్ అవన్నీ. నెక్స్ట్ ఇప్పుడు మనం COP27కి వద్దాం. ఇప్పుడు COP27. సో నోట్ డౌన్ ద ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఆఫ్ COP27, ఎందుకంటే లేటెస్ట్. మళ్ళీ ఈరోజు COP20 నెక్స్ట్ November 30 అనుకుంటాను COP30 జరగబోతుంది. అవి కూడా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ చూడాలి. బట్ మనం ఇప్పుడు COP27 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ నోట్ చేసుకుందాం. 27 కొన్ని ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఒకటి లాస్ అండ్ నోట్ డౌన్, ఫస్ట్ వన్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్, వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. ఆ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి ఒక గైడ్ లైన్స్ అనేది COP28లో డిస్కస్ చేస్తారు. సో వన్ ఈజ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. సో రైట్ డౌన్ టు కాంపన్సేట్ most vulnerable countries, for damages from climate linked disasters. సో ఏదైనా డిజాస్టర్స్ వచ్చాయి అంటే దానికి రిలేటెడ్ అనమాట. ఇప్పుడు పాకిస్తాన్లో ఫ్లడ్స్ వచ్చాయి, మరి వాడికి ఎంత కాంపెన్సేషన్ ఇవ్వాలి అనేది ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ వాళ్ళు ఒక గైడ్లైన్స్ అనేది ఇష్యూ చేస్తారు, అందులో డిస్కస్ చేస్తారు. సో ఫస్ట్ వన్ ఇది. సో నెక్స్ట్ వన్ ఇంకో ఫండ్ ఉంది, గ్లోబల్ క్లైమేట్ షీల్డ్ ఫండ్. నోట్ డౌన్, గ్లోబల్ క్లైమేట్ షీల్డ్ ఫండ్. గ్లోబల్ క్లైమేట్ షీల్డ్ ఫండ్. సో ఇది లాంచ్ చేసింది ఎవరంటే G7 అండ్ V20 అని ఒక గ్రూప్ ఉంది. నోట్ డౌన్, G7 అండ్ V20. V20 అంటే వల్నరబుల్ 20 కంట్రీస్ అనమాట. అంటే ఎక్కువ ఎవరైతే బాధితులు అవుతారో దాన్ని వల్నరబుల్ 20 అంటారంట. V20 వల్నరబుల్ 20. సో వల్నరబుల్ 20 అనమాట V20. సో దట్ ఈస్ ది గ్లోబల్ షీల్డ్ క్లైమేట్ ఫండ్కి మిగతా దానికి తేడా ఏంది అంటే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి ఇది ఇన్సూరెన్స్ మోడల్ ఫాలో అవుతారు. ముందే ఇన్సూరెన్స్ కడతారనమాట, మన తరపున వీళ్ళే ఇన్సూరెన్స్ కడతారు. ఈ ఫండ్ వాళ్ళు వచ్చేసి ఈ ఇండియాలో సో డిజాస్టర్ వల్ల అగ్రికల్చర్ ఇంత ఇంపాక్ట్ అయితే మేము ఇంత ఇన్సూరెన్స్ అనేది కడతామన్నమాట. ఇన్సూరెన్స్ బేస్డ్ మోడల్. మిగతా వాళ్ళు ఏంటంటే ఫండ్ అసెస్ చేసి ఇస్తారు. ఇప్పుడు సపోజు ఆంధ్రప్రదేశ్లో అదే ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ స్కీమ్ పేరు ప్రధానమంత్రి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఫసల్ బీమా యోజన ఉంది. ఆ ఫసల్ బీమా యోజన చూస్తే ఇంతకుముందు ఏదైనా డిజాస్టర్ వర్షాలు కానీ తుఫాన్ కానీ వస్తే గవర్నమెంట్స్ ఎకరాకి ఇంతని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇన్సూరెన్స్ మోడల్కి వెళ్ళిపోయామన్నమాట. అంటే అది ఒక ప్రైవేట్ పార్టీకి ఇచ్చేసాం, మీరే ఎంతో డిసైడ్ చేసి అంటే క్లెయిమ్స్ అనేది కరెక్ట్గా వెళ్ళిద్దనే ఉద్దేశంతో సేమ్ అనమాట ఇన్సూరెన్స్ మోడల్. యాక్చువల్లీ క్లైమేట్ చేంజ్ నుంచి మిటిగేషన్కి వన్ ఆఫ్ ద బెస్ట్ వెపన్ ఏదైనా ఉందంటే అది ఇన్సూరెన్స్ యాక్చువల్లీ.
అది చాలామంది తక్కువ మంది ఇంప్లిమెంట్ చేస్తారు. ఈవెన్ ఎర్త్ క్వేక్ కానీ ఏ టైప్ ఆఫ్ డిజాస్టర్ కూడా ఏంటంటే ఇన్సూరెన్స్ ఇస్ ద బెస్ట్ మోడల్. వన్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్లో చెప్తారనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్సూరెన్స్ ముందే, ఇప్పుడు సపోజ్ డిజాస్టర్ రావచ్చు, ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు అని రైల్వే వాడు కడతాడు ఇన్సూరెన్స్. ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ అయితే ఒక ప్రైవేట్ వాడు వచ్చి నిజంగా వెరిఫై చేసి క్లెయిమ్ నిజంగా ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకే అది వెళ్తుందన్నమాట. సిమిలర్గా ప్రతి డిజాస్టర్ కానీ ప్రతి దానికి ఇన్సూరెన్స్ ఇస్ ద బెస్ట్ మోడల్ అనేది గ్లోబల్ అందరూ అనుకునేది. సో ఇది ఒక గ్లోబల్ షీల్డ్ క్లైమేట్ ఫండ్ అనేది బేసిక్గా ఇన్సూరెన్స్ మోడల్లో పనిచేస్తుంది, అది చెప్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, యాక్షన్ ఆన్ వాటర్ అడాప్టేషన్, యాక్షన్ ఆన్ వాటర్ అడాప్టేషన్ అండ్ రెసిలియన్స్. అవేర్, దాన్ని అవేర్ అంటారు. యాక్షన్ ఆన్ వాటర్ అడాప్టేషన్ అండ్ రెసిలియన్స్. ఇట్ వాస్ లాంచ్డ్ బై WMO ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఈజిప్ట్. ఎందుకు ఈజిప్ట్ అంటే అప్పుడు COP27 ప్రెసిడెంట్ వాళ్ళే కాబట్టి, సో వాళ్ళతో కలిసి అవేర్ అనేది లాంచ్ చేసాము. బేసిక్గా వాటర్ మేనేజ్మెంట్ అంతే ఏం లే, వాటర్ కన్జర్వేషన్, వాటర్ మేనేజ్మెంట్ రిలేటెడ్వి. ఇది ఇండియాలో ఇలానే వాటర్ కన్జర్వేషన్ ఒక స్కీమ్ ఉంది లేటెస్ట్ది, అంటే వాటర్ కన్జర్వ్ చేయాలనేది ఒక క్యాంపెయిన్ జరుగుతుంది. చెప్పగలరా పేరు? జల్ శక్తి క్యాంపెయిన్. క్యాచ్ ద వాటర్, క్యాచ్ ద రైన్, సారీ క్యాచ్ ద రైన్ థీమ్, అది స్లోగన్, అది క్యాచ్ ద రైన్ స్లోగన్ మీద జరుగుతుంది అనమాట. సో అట్లానే ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, మ్యాంగ్రూవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్, వెరీ ఇంపార్టెంట్ వన్ అనమాట. మ్యాంగ్రూవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్. మ్యాంగ్రూవ్స్ గురించి మనం సపరేట్గా డిస్కస్ చేస్తాము, అక్కడ మనం ఇన్ డీటెయిల్ కూడా వెళ్దాము. ఇంకా అదర్ మ్యాంగ్రూవ్స్ బేస్డ్ స్కీమ్స్ ఏమున్నాయి అనేది ఇప్పటికైతే నోట్ చేసుకోండి. మ్యాంగ్రూవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్. సో ఏ కంట్రీస్ చూద్దాం. లాంచ్డ్ బై UAE అండ్ ఇండోనేషియా. లాంచ్డ్ బై UAE అండ్ ఇండోనేషియా. మనం ఇవన్నీ ఎందుకు చూస్తున్నామంటే లాస్ట్ టైం 2022 గ్రూప్ 1 APPSC క్వశ్చన్ పేపర్ చూసామంటే సమ్ ర్యాండమ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అడుగుతున్నారు వాళ్ళు, అగ్రికల్చర్వి, ఎన్విరాన్మెంట్వి. అవి ఏంటని మనం వెరిఫై చేస్తే ఆ ముందు జరిగిన COP సమ్మిట్టో లేకపోతే ఇంకో ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్ బేస్డ్ అడుగుతున్నారు. కాబట్టి ఏదైనా COP సమ్మిట్లో అడిగే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ మీద మనం ఫోకస్ చేయొచ్చు. ఈవెన్ 2022 గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అడిగారు, మొన్న జరిగిన 2023 మెయిన్స్లో సమ్ మీథేన్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు అనమాట మెయిన్స్ డిస్క్రిప్టివ్లో. మనం ఆ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనేది మనం చూస్తాము, అది 2021 మనం ఎందుకు చూడలేదు. COP26 2021లో వన్ ఆఫ్ ద అవుట్కమ్ ఇస్ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనమాట. దాని గురించి సపరేట్గా మీథేన్ చేస్తాం, మనం డిస్కస్ చేద్దాము. కరెంట్ అఫేర్స్ రిలేటెడ్ టు మీథేన్ అక్కడ చేద్దాం. బట్ అటువంటి ఇంపార్టెంట్, అందుకే మనం నెగ్లెక్ట్ చేయకుండా ఈ ఆర్గనైజేషన్స్ అన్ని అట్లీస్ట్ అది ఎవరు ఫామ్ చేస్తారు, దాని యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్ అయినా స్పెషల్ యూనిక్ ఆబ్జెక్టివ్ ఉంటే దాని మీద ఫోకస్ చేయాలి. సో విల్ కమ్ విత్ మ్యాంగ్రూవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్. సో లాంచ్డ్ బై UAE అండ్ ఇండోనేషియా, అంటే దుబాయ్, UAE అండ్ ఇండోనేషియా. సో COP28 సమ్మిట్ ఎక్కడ? UAE. సో ఇంకోటి IUCN 2025 సమ్మిట్ ఉంది, అది కూడా UAEలోనే. IUCN 2020 జస్ట్ ఊరికే వచ్చింది కాబట్టి UAE చెప్పాను. 2025 IUCN సమ్మిట్ కూడా UAEలోనే అవుతుంది. సో నెక్స్ట్ అదర్ మెంబర్స్, ఇంకా మిగతా మెంబర్స్ ఎవరెవరు. ఇండియా మెంబర్షిప్ ఉన్న ఆర్గనైజేషన్ ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇది ఇండియా మెంబర్షిప్ ఉంది అందుకని ఎక్కువ ఇంపార్టెంట్. నోట్ డౌన్, అదర్ మెంబర్స్ ఆర్ ఇండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ స్పెయిన్. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ చూద్దాం, గ్లోబల్ ఆఫ్షోర్ విండ్ అలయన్స్. గ్లోబల్ ఆఫ్షోర్ విండ్ అలయన్స్. So it was noted on Global Offshore Wind Alliance. It was set up by IRENA, Indian Renewable International Renewable, IRENA. సో ప్లస్ డెన్మార్క్ కంట్రీతో కలిసి పెట్టారు. డెన్మార్క్తో కలిసి పెట్టారు. సో ఓకే,
సో ఇంకొన్ని ఉన్నాయి మీథేన్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి, అవి మనము మీథేన్లో సపరేట్గా డిస్కస్ చేద్దాం. COP27 ఇనిషియేటివ్స్లో మీథేన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో ఒక మీథేన్ అలర్ట్ రెస్పాన్స్ సిస్టమ్ అని కొన్ని ఉన్నాయి, ఒక సపరేట్ శాటిలైట్ అవి పెడితే మనం అక్కడ చూద్దాం. సో ఇవి దీనికి సంబంధించి. సో లాస్ట్ క్లైమేట్ ఫైనాన్స్ చూసి మనం ఆపేద్దాం. దీని రిలేటెడ్ క్లైమేట్ ఫైనాన్స్ COP27 క్లైమేట్ ఫైనాన్స్ ఒకటి చూద్దాం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ చూసాము, గ్లోబల్ షీల్డ్ అది కూడా చూసాము. అది కాకుండా ఇంకొన్ని క్లైమేట్ ఫండ్స్ ఉన్నాయి. ఇండియన్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ ఫండ్స్ చెప్పగలరా? ఇండియావి ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ మనం మిటిగేట్ చేయడానికి నేషనల్ యాక్షన్ ప్లాన్ అని క్లైమేట్ చేంజ్ అని ఒకటి పెట్టి కొన్ని ఫండ్స్ ఉన్నాయి మనకి. నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఒకటి నేషనల్, అది 2015లో లాంచ్ చేశారు. నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఆన్ క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ ఇంకోటి అడాప్టేషన్ ఇంకోటి నేషనల్ గ్రీన్ ఎనర్జీ ఫండ్. ఇప్పుడు నేషనల్ గ్రీన్ ఎనర్జీ ఫండ్ ఇంకోటి, ఇది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. నేషనల్ గ్రీన్ ఎనర్జీ ఫండ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నేషనల్ గ్రీన్ ఎనర్జీ ఫండ్ దీని కింద కోల్కి ట్యాక్స్ వేస్తారు పర్ టన్ ఇంతని. ఇప్పుడు లేటెస్ట్ ఎంత చెప్పగలరా? నేషనల్ గ్రీన్ ఎనర్జీ ఫండ్కి ఫండ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే 400 రూపీస్ పర్ టన్. నోట్ డౌన్, 400 రూపీస్ పర్ టన్ ఆన్ కోల్ ఛార్జ్ చేసి ఆ డబ్బులు ఈ ఫండ్కి వస్తుందన్నమాట. సో అది. నెక్స్ట్ మూడోది ఒకటి ఉంది, నేషనల్ అడాప్టేషన్ ఫండ్. ఇంతకుముందు నేషనల్ అడాప్టేషన్ ఫండ్ అని క్లైమేట్ చేంజ్ ఉంది, అది కాకుండా సపరేట్గా నేషనల్ అడాప్టేషన్ ఫండ్ అని ఒకటి ఉంది. దాని యొక్క బడ్జెట్ 100 crores. జస్ట్ దాంతో మన వాళ్ళు చేయాలనుకుంటున్నారు క్లైమేట్ చేంజ్ మిటిగేషన్, బట్ జస్ట్ 100 crores. నేషనల్ అడాప్టేషన్ ఫండ్ 2014లో లాంచ్ చేశారు, జస్ట్ 100 crores. సో నెక్స్ట్ మనం ఇందాక చూసాము క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఫండ్స్ యుఎన్ఎఫ్సిసికి ఒకటి GEF, ఇందా చూసాం యుఎన్ఎఫ్సిసికి అది డబ్బులు ఇస్తాం ఒకటి, ఇంకోటి GCF గ్లోబల్ క్లైమేట్ ఫండ్. అందులో భాగంగా $100 billion ఎవ్రీ ఇయర్ ఇస్తారు. కాన్ సమ్మిట్లో COP16లో వచ్చింది, అది ఒకటి. నెక్స్ట్ ఇంకా స్పెషల్ క్లైమేట్ చేంజ్ ఫండ్ అని ఉంటుంది, అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఇంకా లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్, గ్లోబల్ క్లైమేట్ షీల్డ్ ఫండ్. సో ఇవి మేజర్ ఇంపార్టెంట్ ఫండ్స్ అనమాట. సో దీనికి సంబంధించి ఒకటి లేటెస్ట్గా, సరే ఓకే మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఒక కార్బన్ క్రెడిట్ స్కీము, గ్రీన్ క్రెడిట్ స్కీము, మళ్ళీ కొన్ని సోవరెన్ బాండ్స్ అన్నీ ఉన్నాయి క్లైమేట్ ఫైనాన్స్ సంబంధించి. లేటెస్ట్గా చాలా కొత్త బాండ్స్ వచ్చాయన్నమాట. సో అవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. మోస్ట్లీ నెక్స్ట్ క్లాస్లో క్లైమేట్ వైండప్ చేద్దాము, తర్వాత అసలు ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనం సైన్స్ అండ్ టెక్ చేద్దాం. మీరు కూడా వీలైతే నెక్స్ట్ మనం చూడబోయే టాపిక్స్ మీరు వీలైతే చూసుకొని రండి. ఆ టాపిక్స్ ఏంటంటే రెస్ట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్, ఏవైతే లేటెస్ట్ స్కీమ్ చెప్పిన కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ వచ్చింది, గ్రీన్ క్రెడిట్ స్కీమ్ వచ్చింది, అవి ఒకటి. నెక్స్ట్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ప్లాస్టిక్ పొల్యూషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. లేటెస్ట్గా సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఎప్పుడు బ్యాన్ అయింది, సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనేది కొన్ని కమోడిటీస్ బ్యాన్ చేసాం, July 1st, 2022 నుంచి బ్యాన్ చేసాం. అలానే ప్లాస్టిక్ కవర్ యొక్క థిక్నెస్ ఇప్పుడు ఎంత ఉండాలి, 120 microns మినిమం. అట్లా కొన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఫ్లై యాష్ యూటిలైజేషన్, మీథేన్ గ్యాస్, అవి చూద్దాం. ఇంకా అవి కాకుండా ఏవైతే గ్రీన్ టెక్నాలజీస్, ఎస్పెషల్లీ గ్రీన్ హైడ్రోజన్, ఇథనాల్, ఈ రిలేటెడ్ అప్డేట్స్ ఏమైతే ఉన్నాయో, ఎవరైతే కొత్త టెక్నాలజీస్తో వచ్చారో అవి, ప్లస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి చూసి మనం క్లోజ్ చేద్దాం. మీరు ఈ ఏరియాస్లో మీకు ఏవైతే రిఫర్డ్ సోర్సెస్ ఉంటాయో అవి చూసుకొని రండి. వీలైతే కొంచెం స్టాటిక్ కూడా చదువుకొని రండి, సో దట్ మీకు రీకలెక్షన్లా ఉంటుంది. అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే, మేము ఆల్రెడీ చెప్పాను కదా అమిగోస్ ఛానల్కి వెళ్ళండి. అమిగోస్ ఛానల్లో నేనే కరెంట్ అఫైర్స్ టీచ్ చేస్తున్నాను. అందులో ఆల్రెడీ సెప్టెంబర్ 2023 కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేశాం. లాస్ట్ 9 months సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ కూడా మొత్తం కాంప్రహెన్సివ్గా ఎన్నో బుక్స్ రిఫర్ చేసి లైక్ 100 MCQs అని అప్డేట్ పెట్టాము. బట్ మోర్ దాన్ 500 MCQs, 500 టాపిక్స్ కవర్ అయ్యే విధంగా డిస్కస్ చేశాము. ఏదైనా మీరు ఏమైనా టెస్ట్ సిరీస్ రాస్తుంటే అవన్నీ చూసే రాయండి, మీకు ఇట్ విల్ హెల్ప్ఫుల్. నెక్స్ట్ ఏంటంటే, మీకు ఇంకేమైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయండి, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్తున్నాము, ఇంట్రెస్టెడ్ పీపుల్ క్యాన్ అటెండ్. ఇది ఎందుకంటే అందరికీ బెనిఫిట్. నేను చేసే ప్రోగ్రామ్ కన్సిస్టెంట్గా ఎవ్రీ సాటర్డే 6 PM to 8 PM చేస్తాను. నేను షార్ప్గా 6కే వస్తాను. మీరు అందరూ వస్తే నేను కింద చూసి నేను పైకి వచ్చేస్తాను అనమాట. నేను షార్ప్గా 6కి వస్తాను, మీరు 6కి రండి. 6 to 8 PM టిల్ Group 1, Group 2
ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు 100% చేస్తాము. మా టార్గెట్ ఏంటంటే అన్ని కరెంట్ అఫైర్స్, అప్పుడు దాకా ఉన్న అన్ని కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేది మా టార్గెట్. సో నెక్స్ట్ ఇది అమిగోస్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకా అదర్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయంటే అమిగోస్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసాం లాస్ట్ మంత్. ఈ ఇయర్ కూడా మేము ఇంకొంచెం అప్డేట్ చేసి బెటర్ వెర్షన్ రిలీజ్ చేస్తున్నాము. సో ఇంకా బెటర్గా మేము అది యూపీఎస్సీకి గ్రూప్ 1కి కొన్ని టాపిక్స్ గ్రూప్ 2కి కూడా హెల్ప్ అయ్యే విధంగా మేము లాంచ్ చేసాము ఆల్రెడీ. ఇది కాకుండా అమిగోస్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తున్నాము. రఫీ అహ్మద్ సార్ ఉన్నారు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎంపీఎస్సీకి, గ్రూప్ 2 ఒక్కసారి టీఎస్పీఎస్సీ డేట్స్ వచ్చినాక లాంచ్ చేస్తాము. ఏపీఎస్సీకి ఇప్పటికైతే గ్రూప్ 2 లాంచ్ చేసాము. గ్రూప్ 1 ఏంటంటే న్యూ ప్యాటర్న్ వచ్చినాక మేము లాంచ్ చేస్తాము. రఫీ అహ్మద్ సార్ ఉంటారు, హీజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ గ్రూప్ 1 గ్రూప్ 2 టెస్ట్ సిరీస్. మీరు ఎవరైనా ఫీల్డ్లో కనుక్కోండి, లేదా సార్ ఉంటారు కింద, మీరు ఏ రోజైనా వచ్చినా ఆ సార్ని కలిసి మీరు మాట్లాడండి. సో దట్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్, మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది సార్ ఇవ్వగలుగుతారు, మీకు డెఫినెట్లీ విల్ హెల్ప్ఫుల్. సో అంతే ఇంకా. సో సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోస్ చూడండి, నాకు కూడా వ్యూవర్షిప్ పెంచండి అందరూ. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇన్ఫార్మ్ చేయండి, సో దట్ ఇట్ విల్ బి ఇన్సెంటివ్ ఫర్ మీ. న్యూస్ పేపర్ డిస్కషన్ కూడా కొంచెం తగ్గిస్తాను, ఏమనుకోకండి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఎలాగో అందులో ఉండేది నేను మళ్ళీ కవర్ చేస్తాను. బట్ ఏంటంటే మనకి దీనికి టైం కన్స్టెంట్ అవ్వకూడదు, కొన్నిసార్లు 8:15 8:20 కూడా అవుతుంది, ఏంటంటే కంప్లీట్ చేయడం అనేది మా టార్గెట్ కూడా. సో ఐ విల్ గివ్ మై బెస్ట్, మీరందరూ కూడా మీ బెస్ట్ ఇచ్చి ఎగ్జామ్ క్రాక్ చేయాలనేది మా ఉద్దేశం. ఇది గ్రూప్ 1 మెయిన్స్ వరకు, గ్రూప్ 2 మెయిన్స్ కూడా ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ కవర్ చేస్తాం. థ్యాంక్ యూ.